ఒక అబద్ధం ఎప్పుడు ఒక అబద్ధంతో ఆగదని మనందరికీ తెలుసు. ఎంతమందికి తెలుసండి ఈ విషయం? అబద్ధం ఒక అబద్ధంతో ఆగదు, దాన్ని దాచిపెట్టడానికి ఇంకొక అబద్ధం ఆడాల్సిందే అని ఎంతమంది తెలుసు మీలో? అపవాది మన జీవితాన్ని ప్రేరేపిస్తూ ఉంటే మనం పాపానికి బానిసలం అవుతాం. ఈ మాట నాతో పాటు చెప్పండి, పాపానికి బానిసలం అవుతాం. అపవాది యొక్క ప్రేరేపణ ఇది. గందరగోళం, వివాదాలు. సునామము జయం జయము, సాతాను శక్తులు లయము. చెప్తాం ఒకసారి, యేసునామము జయం జయము, సాతాను శక్తులు లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా. కొంచెం ముందుకు జరుగుదాం, మీకు వీలైతే మీ ముందు స్థలం ఉంటే. హల్లెలూయా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా. మరొకసారి, యేసునామము జయం జయము, సాతాను శక్తులు లయము. యేసునామము జయం జయము, సాతాను శక్తులు లయం. మరొకసారి, యేసునామము 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 జయం జయము, సాతాను శక్తులు లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా. ఆమేన్. దయచేసి కూర్చున్నామండి. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నిన్నటి కాలంలో మనం దేవుడు కలుగు చేసిన సృష్టి గురించి మనం మాట్లాడుకున్నాం. దేవుడు మనిషి కంటే ముందుగా ఎవరినో సృష్టించాడని మనం నేర్చుకున్నాం. ఎవరిని సృష్టించాడు? ఎవరినండి? ఆదామవ్వలను అంటున్నారు మీరు. మనిషి కాదా వాళ్ళు? ఆదామవ్వలు మనుషులు కాదా అండి? మనుషుల కంటే ముందుగా దేవుడు ఎవరిని సృజించాడు? దేవదూతలను సృజించాడు. వాళ్ళ గొడవ మాకెందుకులే అని మీరు అనుకున్నా, ఏం జరిగిందో వాక్యంలో మనకు చెప్పబడినప్పుడు దాన్ని మనం గుర్తించడం చాలా అవసరం ఉంది. లేకపోతే సృష్టి అంతట్లో నేనే రాజుని అని మనందరికి అనిపించవచ్చు, నేనే రాజు రాణి అని మనకు అనిపించవచ్చు. కానీ వాక్యం ఏం చెప్తుందో మనం గుర్తించాలి. ఇందాక సహోదరుడు ప్రసంగం చేస్తూ చెప్పారు, ఈ లోకాధికారి అని యేసుక్రీస్తు వారు చాలాసార్లు వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడు లోకానికి అధికారిగా తను ఉన్నాడు లేడు అనే విషయం గురించి మనం డిబేట్ చేయడం లేదు. కాకపోతే యేసుక్రీస్తు వారు పరిపాలకుడిగా ఉన్నారు, అపవాది యొక్క తలను చితక్కొట్టిన వానిగా ఉన్నారు. కానీ ఎప్పుడు కూడా అపవాది గురించి యేసుక్రీస్తు వారు మనుషులకు హెచ్చరిక చేస్తూనే ఉన్నారు. అపవాది గురించి మాట్లాడుతున్నాం అంటే అపవాది ఎక్కడి నుంచి వచ్చాడో నిన్న మనం నేర్చుకున్నాం. ఎక్కడి నుంచి వచ్చాడు? ఎక్కడి నుండి? పరలోకంలో ఉండాల్సినటువంటి దేవదూత పరలోకంలో నుంచి త్రోసివేయబడి అపవాదిగా, కురూపిగా, సాతానుగా పిలువబడుతూ మన మధ్యలో కూడా సంచారం చేస్తూ భూమి మీద ఉన్నటువంటి వారిని మోసం చేస్తూ తిరుగుతూ ఉన్నాడని మనం నేర్చుకున్నాం. ఈరోజు కూడా మరికొన్ని విషయాలను వాక్యం ఏం చెప్తుందో నేర్చుకోవడానికి మనం సిద్ధం చేసుకుందాం. మనం జ్ఞానం లేకపోతే చెడిపోయే వారిగా ఉంటాం. జ్ఞానం కలిగి ఉంటే మనం ముందుకు సాగలుగుతాం. నిన్న మనం అనుకున్నాం, అపవాది కనుక ఎవరినైనా ప్రేరేపిస్తే ఎలా ప్రేరేపిస్తాడని మనం అనుకున్నాం. ఏమండి? అపవాది ఎలా ప్రేరేపిస్తాడు? 3 విషయాలు మనం అనుకున్నాం. మొదటి విషయం ఏమనుకున్నాం? అపవాది ఎవరినైనా ప్రేరేపిస్తే వారి జీవితంలో ఎలా ఏముంటుంది? ఏముండదు? వాక్యం ఉండదు. వాక్యం దగ్గరికి రావడానికి ఆసక్తి ఉండదు. వాక్యం చదువుదామంటే ఇంట్రెస్ట్ ఉండదు. వాక్యాన్ని విందామనంటే వారికి ఆసక్తి ఉండదు. ఏమాత్రం కూడా వాక్యం దగ్గరికి రారు. అది అపవాది ప్రేరేపణను బట్టి జరుగుతుంది అన్న విషయాన్ని మనం గుర్తించాలి. రెండవదిగా మనం అనుకున్నాం, అపవాది ప్రేరేపణతో ఏం జరుగుతుంది? వాక్యం దగ్గరకు వచ్చినా వాక్యానికి లోబడకుండా చేసేస్తుంది. వాక్యం దగ్గరికి రాని వాళ్ళేమో
చీకట్లో నడిచే వాళ్ళుగా ఉన్నారు. బండికి గనక హెడ్ లైట్ లేకపోతే ఎలాగైతే చీకట్లో ఉంటారో, ఏ గుంటలో పడతారో తెలీదో అలా వాళ్ళ జీవితం అగమ్య గోచరంగా కొనసాగుతూ ఉంటుంది. కొంతమంది వాక్యం తెలుసు, లైట్లు బాగానే ఉన్నాయి, కానీ వద్దన్న చేయడంలో బాగా ఆసక్తి చూపిస్తారు. ఏది వద్దు అంటే అదే చేయడానికి ముందుకు వెళతారు. చివరికి తమకి కష్టాలు కొని తెచ్చుకుంటారు. దేవుని యొక్క మాటకు లోబడకుండా ఉంటే అపవాదిని ఆహ్వానించినట్టే అని వాక్యం నొక్కి వక్కాణిస్తుంది. మూడవ విషయం మనం అనుకున్నాం, అపవాది మనల్ని ప్రేరేపిస్తుంది అన్న విషయం ఎలా తెలుస్తుందండి? మనం అందరం సెల్ఫిష్గా మారిపోయినప్పుడు, అంటే స్వార్థపరత్వాన్ని కలిగినటువంటి వారిగా ఉన్నప్పుడు, స్వార్థంతో కేవలం నేను, నాకు, నా వారికి అని కేవలం మన గురించి మాత్రమే అహర్నిశలు పాటుపడుతూ కేవలం దీని గురించే ఆలోచించేటువంటి వారిగా మనం ఉంటే, మొదటిగా దేవుణ్ణి ప్రేమించలేం, దేవుని గురించిన ఆలోచనలు మనం ఏమాత్రం కలిగి ఉండలేం. రెండవదిగా మన పొరుగు వారి పట్ల కూడా సరి అయినటువంటి దృక్పథాన్ని కలిగి ఉండలేం. వారిని మనం పట్టించుకోలేం. వారు ఏమైపోతే నాకేంటి అన్నట్టుగా మనం జీవిస్తూ ఉంటాం. అపవాది మనల్ని ప్రేరేపిస్తున్నటువంటి విషయాల గురించి దేవుడు మనతో మాట్లాడింపచేస్తున్నాడు, వినిపింపచేస్తున్నాడు. ఆయన వాక్యంలో నుంచి మనతో తెలియచేస్తున్నాడు. నీ జీవితంలో ఇట్లాంటి విధానాలు ఏమైనా జరుగుతున్నాయా? వాక్యానికి దూరంగా జీవించే విషయం, లేకపోతే వాక్యానికి లోబడకుండా ఏం చేయాలో తెలుసు కానీ చేయకుండా ఉండేటువంటి విషయం, అదేవిధంగా నా గురించినటువంటి ఆలోచనలు ఎక్కువగా నాకు కలుగుతున్నాయని మీకు అనిపిస్తే అపవాది మమ్మల్ని ప్రేరేపిస్తున్నాడు అనే విషయాన్ని మనం చూసాం. ఈరోజు మరొక వాక్యాన్ని చదువుకుంటూ మనం ముందుకు సాగి వెళదాం. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చదువుకుంటూ దేవుని యొక్క సన్నిధిలో ఆయన వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి మనం ముందుకు సాగి వెళదాం. 10వ అధ్యాయం 10వ వచనం. దొంగ దొంగతనమును, హత్యను, నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికిని రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును, అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దయచేసి నాతో పాటుగా ఈ మాట మీరు కూడా చెప్తే బాగుంటుంది. వాక్యాన్ని నాతో చదవండి. దొంగ, ఇక్కడ కూర్చున్న వారందరూ దయచేసి నా మాట మీకు వినపడుతుందని చెప్పడానికైనా కానీ పెద్దగా నాతో పాటుగా చెప్పండి. దొంగ దొంగతనమును, హత్యను, నాశనమును చేయుటకు వచ్చును కానీ మరి దేనికిని రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును, అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యేసుక్రీస్తు వారు, చాలండి, అవును, యేసుక్రీస్తు వారు మనందరితో చెప్పినటువంటి మాట. దొంగ అంట ఎలా ఉంటాడంట? దేనికోసం వస్తారు? ఏం చేయడానికి వస్తారు? దొంగతనం చేయడానికి వస్తాడు, ఇంకా నాశనం చేయడానికి వస్తాడు, ఇంకా హత్య చేయడానికి వస్తాడు. అంతేగాని ఇంకా దేనికి రాడు. ఏమండి, మంచి దొంగలు ఉంటారా? మంచి దొంగలు ఉంటారా? దొంగే దొంగతనం చేస్తున్నాడు కానీ కొంచెం మంచోడు. మొన్న ఈ మధ్య పేపర్లో ఒక వృత్తాంతం చదివాను. అదేముందంటే మంచి దొంగోడు అని. ఏం చేశాడంట అంటే ఒక ఇంటికి వెళ్ళాడంట. ఆ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక వృద్ధురాల్ని భయపెట్టి అక్కడ ఉన్నటువంటి బంగారం తీసుకొని, డబ్బులు తీసుకొని వెళ్ళబోతుంటే ఈవిడ కాస్త గుండె దడ ఎక్కువైపోయి కింద పడిపోయింది. ఈమె కింద పడిపోతే ఈమెకున్నటువంటి టాబ్లెట్లు తెచ్చి ఏపిచ్చి చక్కగా నీళ్లు తాపించి కొంచెం పక్కన జాగ్రత్తగా కూర్చోమని కూర్చోబెట్టి మరీ వెళ్ళాడంట. అందుకని న్యూస్ పేపర్లో చక్కగా రాశారు, మంచి దొంగండి అని. మంచి దొంగ, పాపం మంచిగానే కాపాడాడు పాపం ఆవిడికి. బట్ ఆవిడికి వచ్చినటువంటి సమస్య ఇతనితోనేగా. సమస్యని కలుగు చేయడానికే వచ్చాడు. ఏమాత్రం అపవాది మన జీవితాల్లో మంచిని కలుగు చేయడానికి రాలేదు. అపవాది మన జీవితంలో వచ్చాడు అనంటే మనమేదో కొమ్ములు పెరిగిపోయిన వారిగా ఉంటామని కాదు. అపవాది మన జీవితంలో పనిచేస్తున్నాడు అంటే మనం కింద పడిపోయి అటు ఇటు కొట్టుకుంటామని కాదు. అపవాది మన జీవితంలో ప్రేరేపిస్తున్నాడు
అనంటే మనం ఏదేదో విధానాల్లో విచిత్రంగా ప్రవర్తిస్తామని కాదు. ఎందుకో తెలుసా, మనకు బాగా అలవాటైనటువంటి విధానంలో అపవాది మనల్ని ప్రేరేపించడం ఎప్పుడో ప్రారంభించాడు. ఈ లోకం, దాని ఆశలు, ఇవన్నీ అపవాది ప్రేరేపణతో జరుగుతూ ఉన్నప్పుడు ఇవన్నీ మనకి నార్మల్గా కనపడతాయి. కాబట్టి ఎవరైనా దేవుని యొక్క మాటను బట్టి జీవిస్తుంటే వీళ్ళకి దెయ్యం పట్టిందేమో అన్నట్టుగా మనం చూస్తుంటాం. ఎప్పుడు పిచ్చి పట్టింది వాక్యం 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 అంటుంటారు, ఎప్పుడు ప్రార్థన ప్రార్థన అంటుంటుంటారు, ఎప్పుడు కూడా దైవభక్తి విషయంలో నేను పటిష్టంగా ఉండాలి, నేను కొంచెం ప్రత్యేకంగా ఉండాలని చూస్తుంటారు. వాళ్ళే పెద్ద గొప్పలే, వాళ్ళకే పట్టింది దెయ్యాలు అని అనుకుంటూ ఉంటాం. మనం గమనించుదాం, యేసుక్రీస్తు వారి యొక్క సన్నిధిలోనికి రానటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా అపవాది యొక్క ప్రోద్బలంలోనే కొనసాగుతూ ఉన్నాడు అని వాక్యం మనతో చెప్తుంది. ఎందుకంటే యేసుక్రీస్తు వారు ఆ అపవాది యొక్క క్రియలను లయపరచడానికి వచ్చానని చెప్పాడు. దేనికోసం అండి? అపవాది యొక్క క్రియలను లయపరచడానికి. ఆయన తప్పించి ఇక ఎవరు కూడా అపవాదిని ఎదిరించడం కానీ అపవాదిని ఓడించడం కానీ చేయలేదు అని వాక్యం మనకు చెప్తుంది, బైబిల్ మనకు బోధిస్తుంది. దొంగ మనుషుల్లాగానే ఉంటాడా, విచిత్రంగా ఉంటాడా? మనుషుల్లాగానే ఉంటాడు. కొంతమంది దొంగలను మనం పట్టుకోలేం కదా. ఏదో సామెత ఉంటుంది, ఏమని? ఇంట్లో దొంగలను భగవంతుడైనా కూడా పట్టుకోలేడు. ఇంట్లో దొంగలుంటే కనపడరు. మరి దొంగలంటే మనుషుల్లాగానే ఉంటారా? మనుషుల్లాగానే ఉంటారు. అపవాది మనల్ని ప్రేరేపించేటప్పుడు కూడా విచిత్రమైన ప్రేరేపణలు ఉండవు, భలే ప్రేరేపణలు ఉంటాయి. ఇది నాకే వచ్చిన కొత్త ఐడియా అన్నట్టుంటుంది అనమాట. నాకే వచ్చిన కొత్త ఐడియా అన్నట్టుంటుంది అపవాది మనల్ని ప్రేరేపిస్తుంటే. మూడిటి గురించి మనం మాట్లాడుకున్నాం. దేవుని యొక్క వాక్యం దగ్గరికి రానివ్వదు, అదేవిధంగా వాక్యానికి లోబడనివ్వదు, స్వార్థంతో బ్రతికేటట్లుగా అపవాది ప్రేరేపిస్తూ ఉంటుంది. నీ జీవితంలో ఇటువంటి ప్రేరేపణ కలుగుతూ ఉంటే జాగ్రత్త పడాలి. ఈరోజు ఇంకొక 3 విషయాలు నేను మీతో పంచుకుంటాను. అపవాది మిమ్మల్ని ప్రేరేపిస్తుంటే ఎలా ఉంటుందో ఇంకొక 3 విషయాలు. మొదటిది, వారు మోసంలో అబద్ధంలో జీవిస్తారు. దేనిలో జీవిస్తారండి? మోసంలో అబద్ధంలో. 1 తిమోతి పత్రికలో నుంచి ఒక వాక్యాన్ని చదువుకుందాం. 4వ అధ్యాయం 1వ వచనం. ఈ సభల్లో చివరి దినం కాబట్టి ఈరోజు కొన్ని విషయాలను మనం కూలంకుషంగా అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నించబోతున్నాం. అందరూ కూడా కొంచెం ఓపికతో కొన్ని విషయాలను కొంత తక్కువ సమయంలోనే నేను బోధించడానికి ప్రయత్నిస్తాను. వినడానికి మనం ఇష్టపడదాం. నిద్ర ప్రస్తుతానికి అపవాది మీకు ఇచ్చే ప్రేరేపణ. బాగా బడలేక అలసిపోయి వచ్చాం. నిద్ర అనేది ఒక జబ్బు. ఎట్లాంటిదంటే అంటువ్యాధి లాంటిది అనమాట. కోవిడ్ వచ్చినప్పుడు ఎలా ఉండేది కదా, ఇట్లాంటిది ఒకళ్ళకి వచ్చిందంటే ఇంక మొత్తానికి వస్తుంది, ఒక అంటువ్యాధి లాంటిది. కొంచెం దాన్ని ఎదిరించే వారంగా ఉందాం, ఎదిరించుదాం. ఇప్పుడు నేను నిద్రించడానికి రాలేదు, పర్వాలేదు, వాక్యం వినడానికి కొంచెం జాగ్రత్త పడతాను అని మిమ్మల్ని మీరు జాగ్రత్త పరచుకోండి. వాక్యం కొంతకాలం మనం వినడానికి మనం ప్రయత్నించుదాం. అపవాది ప్రేరేపణ కలిగినటువంటి వ్యక్తి ఏం చేస్తాడు? మోసంలో జీవిస్తాడు. 1 తిమోతి 4:1. ఎవరైనా చదివి సహాయం చేస్తారా? అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మలయందును దయ్యముల బోధయందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదరని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. వాక్యం ఏం చెప్తున్నారండి? కడవరి దినాల్లో అంటే చివరి దినాల్లో. మనమందరం కూడా చివరి దినాల్లో ఉన్నాం అన్న విషయాన్ని నేను మీతో ఈరోజు స్పష్టంగా చెప్తున్నాను. నీకు అనిపించవచ్చు ఇది చివరి దినాలు అవునో కాదో అని, కానీ మనం చివరి దినాల్లో ఉన్నాం. చివరి దినాలు అంటే లోకం సమాప్తి అయ్యేటువంటి దినాలు, యేసుక్రీస్తు వారి యొక్క రాకడ, రెండవ రాకడ ఆరంభమయ్యేటువంటి దినాలు. చివరి దినాల్లో మనం ఉన్నాం. ఎప్పుడైనా ఆయన రాకడ సంభవించవచ్చు. ఎప్పుడైనా ఈ యొక్క భూమి మీద నుండి మనం దేవుని యొక్క సన్నిధికి కొనిపోబడవచ్చు. ఎప్పుడైనా ఈ యొక్క చివరి దినాలు ముగియవచ్చు. వాక్యం బోధించేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకుందాం. మనం ఏదో కట్టుకథలు వినడానికి రాలేదు కదా. వాక్యం చెప్తుంది మనం జీవించున్నటువంటి యొక్క లోకం అంతమయ్యేటువంటి రోజు ఒకటి రాబోతుంది అని. ఆ దినం చాలా సమీపంగా ఉంది. అది సమీపంగా ఉన్నటువంటి సమయాల్లో ఏం జరుగుతుందని మనం చదువుతున్నాం? అబద్ధ బోధలు వచ్చేస్తాయంట. విచిత్రమైన మాట, దయ్యముల బోధలు కూడా ఉన్నాయంట. దయ్యముల బోధలు. ఒక మాట చెప్పండి అండి, ఏంటది? దయ్యముల బోధలు నాలాంటి వాళ్ళే మాట్లాడతారు. నాలాంటి వాళ్ళే అపవాది చేత ప్రేరేపించబడి మాట్లాడేటువంటి స్పష్టంగా ఉండే బోధలు కొన్ని ఉంటాయి. అవన్నీ కూడా ప్రభువుకి దూరంగాను, నువ్వు మాత్రమే బాగా జీవించగలవని చెప్పడానికో,
లేకపోతే నువ్వు కేవలం పాపివని నిన్ను ప్రేరేపిస్తూ ఇదిగో అదే అపరాధ భావనతోటి నువ్వు నలిగిపోతూ నేను పరలోకానికి కూడా అనర్హమైనటువంటి వ్యక్తిని అనే అబద్ధపు ఆలోచనలు నీలో కలిగించి దేవుని ఎదుటికి నిన్ను రాకుండా నిన్ను ఆపివేయడానికి ప్రయత్నించేటువంటివి చాలా ఉంటాయి. అబద్ధానికి సంబంధించినటువంటి విషయాలు, మోసానికి సంబంధించినటువంటి విషయాలు మన జీవితాల్లో అపవాది ప్రేరేపిస్తూ ఉంటాడు. బైబిల్లో 2 భార్యాభర్తలు వచ్చారు పేతురు అనేటువంటి దైవజనుని దగ్గరికి. దేవుడు సంఘాన్ని అప్పుడే ప్రారంభించారు. సంఘం కట్టబడుతూ ఉన్నప్పుడు అందరూ కూడా దేవుని ఎడల భయభక్తులు కలిగి అప్పుడు వారికి ఉన్నటువంటి ఆస్తులన్నిటిని కూడా తీసుకొచ్చి ఒక చోటికి సమకూర్చి పెట్టి ఎవరి అవసరాన్ని బట్టి వారిని తీసుకుందాం, ఎవరి ఆకలిని బట్టి మనం కలిసి భోజనం చేద్దాం, సంఘం సమిష్టిగా కలిసి వచ్చి చేస్తున్నటువంటి కార్యం. ఇప్పుడు మనం కోటాలు పెట్టుకున్నాం, మనం సమిష్టిగా మనం కలిసి భోజనాలు ఏర్పాటు చేసుకుందాం అని మనం కావాల్సినంత దానిలో అవసరానికి బట్టి కొంతగా మనం వేసుకుని ముందుకు వచ్చినట్టుగా సమిష్టిగా ఆ రోజుల్లో జీవితాన్ని కొనసాగించేవారు. ఒక సభను కాదు, జీవితమే కంటిన్యూగా మనం అందరూ కలిగి ఉన్న వాటిని ఒక చోటుకు పెడదాం, కలిసి జీవించుదామని. ఎవరు వాళ్ళని ప్రేరేపించలా, పరిశుద్ధాత్మ ప్రేరేపణతోటి ముందుకు వచ్చారు. వాళ్ళకున్నటువంటి సెల్ఫిష్నెస్ అంతా వెళ్ళిపోయింది, స్వార్థపూరితంగా జీవించడం అంతా వెళ్ళిపోయింది. అలాంటి కాలంలో అరే అందరూ వచ్చి వాళ్ళ ఆస్తిని తీసుకొచ్చేస్తున్నారు, మా ఆస్తిని కూడా కొంత వాటిని తీసుకొని ఇవ్వాలని చెప్పేసి ఆశపడ్డారు. 2 భార్యాభర్తలు, వారి పేర్లు ఏంటండి? అననీయ సపీరా. ఎంతో ఫేమస్ వాళ్ళు, మనం ఇప్పుడు చూడకపోయినా వాళ్ళ పేర్లు మాత్రం బాగా ఫేమస్. వాళ్ళిద్దరు కూడా వాళ్ళకున్నటువంటి భూమిలో కొంత బాగా నమ్మారు. మొత్తం అమ్మారా? ఏదో మొత్తానికి అమ్మారు. అమ్మినటువంటి దానిలో నుంచి కొంత దాచుకున్నారు. కొంత దాచుకొని ఇంకొంతను తీసుకొని వచ్చి ఇదిగో సంఘంలో దీనిని మేము ఇవ్వాలనుకుంటున్నామండి అని ఇచ్చారు. అంతవరకు బాగానే ఉంది. కాకపోతే వాళ్ళు ఏమన్నారంటే ఇదిగో మేము అమ్మింది ఇంతకే అని చెప్పాలని కూడబలుక్కున్నారు. అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయం. పెద్దగా ఎక్కువగా చదవను, కానీ ఆ సమయంలో వారి ముందు కూర్చున్నటువంటి దైవజనుడు వారితో ఏం చెప్పాడో అది మాత్రం మనం చదవాలి. 5వ అధ్యాయం అపోస్తలుల కార్యములు. అననీయ అను ఒక మనుష్యుడు తన భార్య అయిన సపీరాతో ఏకమై పొలమమ్మెను. భార్య ఎరుకనే వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టెను. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? అది నీ యొద్దనున్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతిని హృదయములో ఉద్దేశించుకొన్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడితివని వానితో చెప్పెను. ఇదిగో అపవాది నిన్ను ప్రేరేపిస్తుంటే నువ్వేం చేస్తున్నావు? ఎందుకు పట్టించుకోవట్లేదు? ఎందుకు అపవాది నిన్ను శోధిస్తుంటే దాన్ని అలానే జరగనిచ్చావు? నేను ఇప్పుడు అడగబోయేదానికి చేతులు ఎత్తకండి. మీలో ఎంతమందికి చెడు చేయాలి అనేటువంటి ఆలోచనలు వస్తుంటాయి? చేతులు ఎత్తకండి. ఎందుకని? మనందరికీ అలాంటివి వస్తుంటాయి. కావాలనేం కాదు, మనం చాలా మంచి వాళ్ళం, కానీ ఆలోచనలే ఏదో వస్తుంటాయి అలాగా. సరే, మనం కోపంలో ఉన్నామని వస్తుంది. ఎంత కోపం ఉంటుంది? చంపేయాలన్నది కోపం ఉంటుంది. నువ్వు నిజంగా చంపాలనుకుంటున్నావా? కానీ అప్పుడు కనుక అవకాశం వస్తే చంపేస్తానేమో అన్నంతగా ఊగిపోతూ ఉంటాం. 10 మంది వచ్చి నిన్ను పట్టుకుంటుంటారు. కొన్నిసార్లు పాపం మంచివాళ్లే ఏదో బాగా దెయ్యం పట్టినట్టు ఊగిపోతుంటారు. అలాంటివి మనకు కనబడతాయి, కానీ కనబడనటువంటి ఆలోచనలు చాలా ఉన్నాయి కదా. ఈ పాడు ఆలోచనలు ఏంటి నాకు అని నిన్ను నువ్వే నిందించుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయా? అదేవిధంగా ఆ రోజు అననీయ సపీరాలకి ఆలోచన వచ్చింది, ఇదిగో మనం కొంచెం దాచిపెట్టుకొని మిగతాదంతా ఇద్దాం, కానీ పబ్లిసిటీ మాత్రం నేను మొత్తం ఇచ్చానని చెప్పుకుందాం, ఎవరికి తెలుస్తుందిలే అని ఇద్దరు కూడా బలుక్కున్నారట. ఈరోజు అపవాది నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పొరుగువాన్ని, నీ స్నేహితుల్ని ప్రేరేపిస్తూ ఉంటే అది చూస్తూ ఉన్నటువంటి నీవు మౌనంగా ఉన్నావా? లేకపోతే మంచి స్నేహితుడు గాయాలు చేస్తాడన్నట్టుగా లాగిపెట్టి ఒకటి కొట్టి, రే నువ్వు అబద్ధంలో జీవిస్తున్నావు, దేవుని ఎదుట నువ్వు మోసంలో బ్రతుకుతున్నావు, ఇలా కీడు చేయడం తప్పు, అబద్ధం ఆడడం తప్పు అని నిలదీసి చెప్పగలిగినటువంటి విశ్వాసంగా మనం ఉండాలని ప్రభు పేరట నేను కోరుకుంటున్నాను. ఎందుకనంటే ప్రభువు మనకు ఆ యొక్క ఆత్మను అనుగ్రహించాడు. పిరికితనం కలిగినటువంటి ఆత్మను దేవుడు మనకి ఇవ్వలేదు. ప్రేమతో కూడినటువంటి ఆత్మను, ఇంద్రియ నిగ్రహంతో కూడినటువంటి ఆత్మను దేవుడు మనకిచ్చాడు. ఆయన ఇచ్చినటువంటి ఆత్మతోటి మనం ఎప్పుడు కూడా
అపవాది ప్రలోభాలకు లోబడకుండా జీవించడం చాలా అవసరం. భార్యాభర్తలు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మీలో ఏ ఒక్కరికైనా కానీ ఏదైనా తప్పు ఆలోచనలు వచ్చినప్పుడు, అబద్ధం చెప్పడానికి ప్రేరేపించబడినప్పుడు, నా దేవుని ఎదుట నేను అబద్ధం ఆడడానికి వీలేదు, నష్టం కలిగిన నా మాట తప్పను అనే విధంగా జీవించడానికి మనందరినీ దేవుడు పిలుస్తున్నాడు. హల్లెలూయా. నీవు దేవుని కోసం నిలబడు. నష్టం నీకు వచ్చినా కూడా దేవుడు నిన్ను హెచ్చిస్తాడండి. మన దేవుడు మనల్ని నడిపించేవాడిగా ఉన్నాడు. సమృద్ధి జీవాన్ని ఇవ్వడానికి నేను వచ్చాను అని ఇందాక ఆయన చెప్పినటువంటి మాటను మనం చదువుతున్నాం. అపవాది ఏం చేస్తాడనేది మాత్రం గుర్తించాలని నేను కోరుకుంటున్నాను. మనం ఎంతగా గుర్తిస్తామో అంతగా అక్కడి నుంచి పారిపోతాం. ఎప్పుడైనా భూకంపం రావడం మీరు గమనించారా? మన ప్రాంతాల్లో భూకంపాలు వచ్చాయి ఎప్పుడైనా? ఎలా ఉంటుంది భూకంపం వస్తే? ఏదో సౌండ్ వచ్చినట్టుగా ఉంటుంది, ఏదో కదులుతున్నట్టు అనిపిస్తుంది. నువ్వు గుర్తించేలో భూకంపం ఆగిపోతుందిలే, ఒకవేళ ఆగిపోకపోతే ఇంతే సంగతులు. కానీ అదొక స్పెషల్ ఫీలింగ్, దాన్ని మనం క్రియేట్ చేయలేము. కానీ అది వాగానే అందరూ పరిగెత్తడం స్టార్ట్ చేస్తారు, ఆ గందరగోళంలో పరిగెత్తడం స్టార్ట్ చేస్తారు, తమను తాము కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. గందరగోళం అయిపోతూ ఉంటుంది. అపవాది యొక్క ప్రేరేపణలు కూడా మన యొక్క జీవితంలో ఇలానే ఉంటాయి. కనపడకుండానే ఉన్నట్టుగా ఉంటాయి, కానీ మన చుట్టూ అవి ప్రభావం చూపిస్తూనే ఉంటాయి. జాగ్రత్తగా ఉండాలి. ఆ భూకంపం వచ్చినప్పుడు, వచ్చింది అని తెలిసినప్పుడు ఏం చేస్తారంట? స్కూల్లో చెప్తుంటారు, బెంచి కింద దాక్కోండి, మీ మీద పైనుంచి ఏదైనా పడకుండా దాని కింద కాపాడుకుంటే ఎంతో కొంతగా ప్రెషర్ తగ్గుతుంది, మీ మీద పడకుండా కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలానే అపవాది మనల్ని ప్రేరేపించినప్పుడు ఎలా ఉంటుందో మనం ఈరోజు నేర్చుకుంటున్నాం. తద్వారా మనల్ని మనం కాపాడుకోగలగడానికి, జాగ్రత్త వహించడానికి ఆ రోజు అననీయ సపీరాలు ఆ యొక్క దేవుని సన్నిధిలోనికి వచ్చి, అపోస్తలుల దగ్గరకు వచ్చి, మేము ఎంతకే అమ్మాము అని నిక్కచ్చిగా కూడబలుకొని అబద్ధం ఆడినప్పుడు దేవుని ఉగ్రత వారి మీదకి వచ్చింది. తక్షణమే అక్కడికక్కడే వారు క్రింద పడి మరణించారు అని వాక్యం మనతో చెప్తుంది. దేవుని దగ్గర అబద్ధం ఆడడానికి తావు లేదు. వాక్యం ఏం చెప్తుందండి? అబద్ధం ఆడేటువంటి వారు రెండవ మరణంలో, మండు గుండంలో పాలు పంపులు పంచుకుంటారు. నువ్వైనా నేనైనా, మనం ఎంతటి జ్ఞానవంతులమైనా అబద్ధములో పాలి పంపులు పంచుకోవడం, అపవాది యొక్క ప్రేరేపణ, ఎంతగా అబద్ధంలో మనం ముందుకు సాగుతామో అంతగా అపవాదితో పాటుగా నరకానికి వెళ్ళడానికి మనల్ని మనం సిద్ధం చేసుకుంటున్నాం. చిన్నప్పుడు ఎప్పుడో ఒక కథ చదివాను, తొందరగానే ముగిస్తాను. ఆ కథలో నలుగురు స్నేహితులట స్కూల్కి వెళ్ళాలని కోరుకోలేదంట. మొత్తానికి ఒక అబద్ధం చెప్పాలని వాళ్ళు కూడబలుక్కున్నారు. ఏం అబద్ధం చెప్పాలి? మేము వస్తున్నటువంటి వెహికల్కి పంచర్ అయిందని చెప్పారంట. సరే, తెలివి కలిగినటువంటి మాస్టర్ గారు ఏమన్నారంటే ఒక్కొక్కరిని పిలిచి ఏ టైర్ పంచర్ అయింది అని అడిగాడట. నలుగురు పంచర్ అయింది కాబట్టి లేటుగా వచ్చామండి అని చెప్పారు, బాగానే ఉంది. ఏ టైర్ పంచర్ అయింది అని విడివిడిగా మాట్లాడితే ఒకరికి తెలియకుండా ఒకరితో నలుగురు 4 టైర్ల పేర్లు చెప్పారంట. ఒకడేమో ముందు ఉన్నటువంటి ముందు ఎడమ భాగంలో ఉన్నటువంటి టైర్ అని, ఇంకొకళ్ళేమో వెనక భాగంలో ఉన్న టైర్ అని రకరకాలుగా చెప్పాడు. ఒక అబద్ధం ఎప్పుడు ఒక అబద్ధంతో ఆగదని మనందరికీ తెలుసు. ఎంతమందికి తెలుసండి ఈ విషయం? అబద్ధం ఒక అబద్ధంతో ఆగదు, దాన్ని దాచిపడడానికి ఇంకొక అబద్ధం ఆడాల్సిందే అని ఎంతమంది తెలుసు మీలో? మీరు చాలా తెలివైన వాళ్ళు. ఎవరు సరిగా చేతులు ఎత్తట్లేదు, మీకు ఎక్స్పీరియన్స్ లేనట్టుంది కదా. ఒక అబద్ధంతో అబద్ధం ఎప్పుడు ఆగదు, దాన్ని కప్పిపెట్టుకోవడానికి ఇంకా 10 అబద్ధాలు మనం ఆడుతూనే ఉండాలి. అదొక ఆటలాగా మారిపోతుంది. కానీ చెలగాటం ఆడొద్దు. అది దేవుని దృష్టిలో ఘోరమైన పాపం, అపవాది యొక్క ప్రేరేపణ. వారిద్దరు అనుకున్నారు ఏదో మనం తెలివితో కొంచెం పక్కన పెట్టుకుందాం, వాళ్ళందరూ పిచ్చోళ్ళలాగా అంతా ఇచ్చేస్తున్నారు, రేపొద్దున ఏదైనా జరిగితే మనకంటూ ఉండాలి అని వాళ్ళు పెట్టుకున్నారు. పెట్టుకోవడం తప్పు కాదు. నువ్వు ఎప్పుడు బలవంతంగా దేవునికి ఏది ఇవ్వద్దు. నువ్వు ఇస్తేనే దేవుని కార్యం జరుగుతుంది నువ్వు అనుకుంటే నీకంటే మూర్ఖులు ఎవరుండరు. అన్నిటిని సృష్టించినటువంటి దేవుడు ఏదైనా ఇవ్వగలుగుతాడు, తన కార్యం కోసం ఏదైనా చేయగలుగుతాడు. కానీ ఇచ్చేటువంటి వారు ఉత్సాహంతోనే ఇవ్వాలి. వారికి స్వేచ్ఛగా ఇచ్చేటువంటి వరాన్ని దేవుడిచ్చాడు. నువ్వు బలవంతంగా ఏది తీసుకురావాల్సిన అవసరం లేదు. వారు అలా తెస్తూ అబద్ధం ఆడడానికి హృదయంలో ప్రేరేపించుకుంటే మాత్రం దేవునికి చాలా కష్టం అనిపించింది. ఎంత గొప్ప కార్యం దేవుడు మీ మధ్యలో చేస్తుంటే అబద్ధం ఆడడానికి ఎలా? ఏమండి, కొన్నిసార్లు దేవుని వాక్యం ఇలా చెప్తుంది, మీ ఇంట్లో ఏం చేస్తున్నారమ్మా,
అని అడిగితే ఏం చేయలేదు పాస్టర్ గారు, అయ్యో ఏం చేయలేదండి, ఏం లేదు, నేను కాదండి, మా వాళ్ళు కొంచెం ఏదో ఇదా ఆ సాంప్రదాయాలని ఇదని అదని ఏదేదో చేస్తారు, నాకు సంబంధం లేదండి అని చేతులు కడిగేసుకుంటూ ఉంటావా? ఇంకెన్నాళ్ళు మోసం చేసుకుంటూ ఉంటావు? ఏదైనా దేవుని యొక్క కార్యంలో జరగకూడదని నీకు అర్థమైతే, నీకు అర్థం కాకపోతే ఎవడేం చేయలేడు. నీకు అర్థమైనప్పుడు నిలబడి, ఇదిగో దేవుణ్ణి నమ్ముకున్న మనం జాగ్రత్తగా ఉందాం, దేవునికి ఇష్టం లేనటువంటి కార్యం ఇది అని నాకు తెలుసు కాబట్టి దూరంగా వెళదాం అని చెప్పుకోవడం ఎంత అవసరం. యవనస్తులు అబద్ధం చెప్పుకుంటే ఎంతకాలం మనం బ్రతుకుతాం? ఏదైనా స్వతంత్రంగా మనం మన తల్లిదండ్రులతో కానివ్వండి, దైవజనులతో కానివ్వండి స్పష్టంగా మాట్లాడుకోవడం మనం నేర్చుకుందాం. ఏది దాచిపెట్టినా అది దాగదు అనే వాక్యం మనతో చాలా స్పష్టంగా చెప్తూనే ఉంది. మనం జాగ్రత్తగా ఉండడం అవసరం. అబద్ధం ఆడడం అనేది మాస్క్ వేసుకోవడం లాంటిది. మీరు ఎంతసేపు మాస్క్ వేసుకొని ఉంటారండి? అందరు కలిసి కూర్చుంటే అంటువ్యాధులు సోకుతాయి, అమ్మో నా జీవితం మొత్తం మాస్క్ వేసుకొని బ్రతుకుతారని నాలాంటి వాళ్ళు చాలామంది అనుకున్నారు కోవిడ్ కాలంలో. ఇప్పుడు ఏవి మాస్కులు? విసుగుబుట్టిపోతుంది. మంచిదే వేసుకోవడం, కానీ మనం వాటిని భరించలేం, కొంతకాలమే వేసుకుంటాం. అబద్ధం కాస్త ఎప్పుడు పక్కకి పొక్కుతూనే ఉంటుంది. ఎవరికి చెప్పుకు, నీకు ఒక్కళ్ళకే చెప్తున్నానని చెప్పుకుంటాం, అది కాస్త అందరికీ పాకిపోతుంది. ఈ విషయం మనందరికీ తెలుసు. మాస్క్ వేసుకున్నట్టుగానే పర్వాలేదులే, దాచిపెట్టొచ్చులే అని అపవాది ప్రేరేపిస్తే అవ్వతో చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకుందాం. నువ్వు చావనే చావవు, ఏమీ కాదు, నీకు అంతా బాగానే ఉంటుంది, ఒక్కసారి చూడు, ఏం పర్వాలేదు, మనకి ఎలాంటి హాని అనిపించదు. ఒక్కసారిగా క్యూరియాసిటీతో ఎవరో ఒకళ్ళతోటి మనం మాట్లాడదాం, నచ్చిన వాళ్ళతో మాట్లాడదాం. మాట్లాడకూడదని తెలిసినా, చేయకూడదని తెలిసినా ఏదో కల్పించుకొని మోసంలో జీవించేటట్టుగా అపవాది ప్రేరేపిస్తాడు. ఈరోజు నీ జీవితంలో మోసంలో బ్రతుకుతుంటే, ఎవరికి తెలియదులే నువ్వు బ్రతుకుతుంటే, నేను నీకు చెప్పే విషయం ఏంటంటే, నిన్ను అపవాది మోసం చేస్తున్నాడు అని, అపవాది నీకు గ్రుడ్డితనాన్ని కలుగు చేస్తున్నాడు అని, దాని నుంచి మనం దూరంగా రావాలి అని ప్రభు మనకు పిలుపునిస్తున్నాడు అన్న విషయం మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. మరొక విషయాన్ని నేర్చుకుందాం. అపవాది మన జీవితాన్ని ప్రేరేపిస్తే, ఇప్పుడు మనం అనుకున్నదేమో మోసంలో ఉంటాం, మనం అబద్ధంలో జీవిస్తామని. ఇంకొకటి, అపవాది మన జీవితాన్ని ప్రేరేపిస్తూ ఉంటే మనం పాపానికి బానిసలం అవుతాం. ఈ మాట నాతో పాటు చెప్పండి, పాపానికి బానిసలం అవుతాం. చిన్నప్పుడు ఒక ఏనుగుని తీసుకొని వచ్చి చెట్టుకు కట్టేశారట. చెట్టుకు కట్టేసి దానికి ఒక చిన్న తాడు కట్టి చెట్టుకు కట్టేసేస్తే ఆ ఏనుగు అటు ఇటు వెళ్ళడానికి ప్రయత్నించింది, కానీ తనకంటే తన తాడు బలంగా ఉండడంతో ఎక్కడికి వెళ్ళలేకపోయింది. అది చుట్టూ అక్కడే తిరుగుతూ ఉండేది. కాలక్రమంలో అది పెద్దదైంది, పెరిగింది. ఆ తాడు మాత్రం అంతే ఉంది, ఇది మాత్రం అక్కడే తిరుగుతుంది. ఏనుగులాగా పెద్దగా ఎదిగిన తర్వాత కూడా అది అక్కడే ఉంటుందంట. దాన్ని అక్కడ తీసుకెళ్ళి కట్టేస్తాడు మావటివాడు, ఇది హాయిగా అక్కడే ఉంటుంది, దాని చుట్టూరే తిరుగుతుంది. అదేమనుకుంటుందంటే, నన్ను కట్టేశారండి, నేను ఎక్కడికి వెళ్తాను? బట్ ఏనుగుకు ఒక తాడు లెక్క, ఏమండి, ఏనుగుకు ఒక తాడు లెక్క. కానీ అది కట్టబడింది కాబట్టి అది అలవాటు పడిపోయి, నాకు దీన్ని తెంచుకొని రావడం కుదరదు అని బలంగా నమ్మింది. నీవు నేను రకరకాల పాపాల్లో పడిపోతూ ఉంటాం, కావాలనే దిగం, పడిపోతూ ఉంటాం. ఏదో జారి పడిపోయామని అనుకుందాం, కానీ దానిలో నుంచి దిగ్గున లేచి బయటికి రావడం మనం నేర్చుకోవాలి. దానిలోనే మనం ఎంతకాలం కొనసాగుతామో అంతగా దీనిలో నుంచి నేను ఇంకా బయటికి రాలేను అని నమ్మడం ప్రారంభిస్తాం. ఇంక ఏమాత్రం దీనిలోంచి నేను బయటికి రావడానికి కుదరదు. కొంతమందితో సంబంధాలు ఏర్పడతాయి. ఆ సంబంధాలు ఎంత బలంగా ఉంటాయంటే, తనకు చాలా దగ్గరైనటువంటి వాళ్ళను కోల్పోవడానికి వీళ్ళు ఇష్టపడతారు. ఎవరి కోసం? ఎవరో వేరే వాని యొక్క సంబంధం కోసం వెంపర్లాడుతూ. వారికి వచ్చే కష్టం ఏంటంటే, వీరిని వదిలి నేను ఉండలేను అనేటువంటి నమ్మకం, అపోహ, అపవాది కల్పించేటువంటి క్రియ, దీనిని వదిలి ఉండలేను అని. మాదక ద్రవ్యాలను తీసుకునేటువంటి వారిని చూస్తుంటాం. యవనస్తుల మధ్యలో పరిచర్య చేస్తూ నేను చాలా మందిని కలిశాను. వారు ఒక సమయం రాగానే ఊగిపోతూ ఉంటారు. నేను ఇప్పుడు డ్రగ్స్ తీసుకోవాల్సిందే, నేను ఇప్పుడు ఇంజెక్షన్స్ వేసుకోవాల్సిందే, నేను మాదక ద్రవ్యాలు తీసుకోవాల్సిందే, అది లేకపోతే నేను చచ్చిపోతాను అని విలవల్లాడిపోతూ ఉంటారు.
వాళ్ళని స్పెషల్ హాస్పిటల్లో పెడతారు, రిహాబిలిటేషన్ సెంటర్స్ అని. దానిలో పెట్టినప్పుడు వాళ్ళని ఒకసారి వెళ్ళాను ఒక స్నేహితుని కోసం ప్రార్థన చేయడానికి. ఎంతో బాగా ఉన్నతంగా బ్రతికినటువంటి ఒక స్నేహితుడు ఆ హాస్పిటల్కి వెళ్తే ఏం చేయాలో అర్థం కాలేదు. ఎందుకంటే ఆ బెడ్కి కట్టి పడేసేశారు. వణికిపోతున్నాడు ఆ మనిషి. రోజులో కనీసం 6 సార్లు వణికిపోతుంటాడట. ఎందుకు వణికిపోతాడు? ఆ డ్రగ్స్ తీసుకున్నటువంటి అలవాటు కలిగి ఆ సమయంలో, ఏ సమయంలోనైతే తీసుకుంటాడో దాదాపుగా ప్రతి 3 గంటలకు 6 గంటలకు మధ్యలోనో వణికిపోవడం ప్రారంభమవుతాడు. అలాంటి సెన్సేషన్ వచ్చినప్పుడు అవసరమైతే ఎవరినైనా కొట్టేస్తాడు, అవసరమైతే ఏదైనా పగలగొట్టేస్తాడు, ఎంత దూరమైనా ప్రాకి వెళ్ళిపోతాడు, అడుక్కునైనా బ్రతుకుతాను కానీ నాకు కావాల్సినటువంటి డ్రగ్ అయితే కావాలి అని పిచ్చిగా చేసి పడేస్తుంది అది. ఆ హాస్పిటల్లో వాళ్ళు ఏం చేస్తారంటే కట్టి పడేసి నువ్వెక్కడికి వెళ్ళడానికి లేదు అని అక్కడే పడేసి సమయానికి కొంచెం ఆహారం పెట్టి అక్కడే కూర్చోబెడితే కాలక్రమంలో కొంతకాలానికి అది లేకపోయినా నేను బ్రతకగలుగుతాను అనే నమ్మకం ఏర్పడుతుంది. దానికోసం తీసుకెళ్ళి అక్కడ పెడతారు. ఎంతో గొప్ప వాళ్ళని. ఎందుకని? వారు పాపానికి బానిసలైపోయారు అని. ఈరోజు స్నేహితులారా, మన జీవితంలో ఇది పాపము, ఇది దేవునికి అసహ్యము అని తెలిసి కూడా దానిలో బానిసత్వంతో, అంటే దానికి బానిస వైపు ఇది లేకుండా నేను జీవించలేను అనేటువంటి అలవాట్లను మనం కలిగి ఉంటే ఆ అలవాట్లు అపవాది చేత ప్రేరేపించబడి వచ్చినటువంటివి అని మీరు గుర్తించాలని నేను ఆశపడుతున్నాను. ఇది మీ అంతటి మీకు కలిగినాయి అని మీరు అనుకోవడానికి వీల్లేదు. మనందరినీ దేవుడే కలుగు చేశాడు, తన రూపంలో కలుగు చేశాడు, తన క్యారెక్టర్తో దేవుడు మనల్ని కలుగు చేశాడు. అయితే అపవాది ప్రేరేపణతో మనం దీనిలోనికి పడిపోతూ ఉంటాం. అక్కడే ఆగిపోవాల్సిన అవసరం లేదు అని ఈరోజు నేను మీతో తెలియజేస్తున్నాను. నిన్న మనం అనుకున్నాం సేనా అనే దెయ్యాన్ని పట్టినటువంటి ఒక వ్యక్తి గురించి. వాడు సమాధుల్లో నివాసం చేస్తున్నాడు. నివాసమే మారిపోయింది. నీ స్వంత లోకంలో జీవించేస్తున్నావా, ఎవరితో సంబంధం లేకుండా? నీకున్నటువంటి అదే అపరాధ భావనతోటి ఇంతకు మించి నా జీవితం ఎటు వెళ్ళలేదు అని నువ్వే నిందించుకుంటున్నావా? ఎవరికైనా తెలిస్తే నా జీవితం ఏమైపోతుంది, నా పరువు ఏమైపోతుంది అనేటువంటి ఆలోచనలతో నువ్వు మ్రగ్గిపోతున్నావా? యేసు నీకు సహాయం చేయగలుగుతాడు. నీకున్నటువంటి ఆ యొక్క సమస్యలో నుంచి, ఆ పాపం మీద జయాన్ని దేవుడు నీకు ఇవ్వగలుగుతాడు. దాని మీద నీకున్నటువంటి ఆశను ఆయన సంపూర్తిగా తొలగించగలుగుతాడు. ఆయన సన్నిధిలోనికి వచ్చినటువంటి ఎందరో పాపాత్ముల జీవితాలకి ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, మరలా తిరిగి చేయకు. ఆయన చల్లని మాట విన్నటువంటి వారి యొక్క జీవితం సంపూర్తిగా మార్చివేయబడింది. ఈరోజు దేవుని మాటను విను. ఆయన నీతో ప్రేమగా తెలియజేస్తుంది, అపవాదికి లోబడకు, జాగ్రత్తగా జీవించు, మరోసారి దాని దగ్గరికి వెళ్ళకు, ఏమీ పర్వాలేదు, దూరంగా ఉండు, కట్ చేసేసుకో. అటువంటి పనికిరాని సహవాసాలను డిలీట్ చేసేసాయి. పనికిరానటువంటి ఆ యాప్స్ని బ్లాక్ చేసేసేయండి. పనికిరాని ఆ ఫోన్ నెంబర్స్ని. మిమ్మల్ని తగులుకుంటూ మీ జీవితాలని ఏమాత్రం విడిచిపెట్టకుండా జలగలాగా మీ రక్తాన్ని తాగేస్తున్నటువంటి ఆ యొక్క పాపపు ఆలోచనలు, పాపపు అలవాట్ల నుంచి దూరంగా వచ్చేద్దాం. సమాధుల వంటి జీవితాలు జీవిస్తూ వాటిలో నివాసం చేస్తున్నటువంటి వారిగా మన స్వంత గృహంలోనే ఏమాత్రం సమాధానం లేకుండా తిరుగుతూ ఉంటే గుర్తించండి, దేవుని సహాయం మనకు అవసరం. అపవాది ప్రేరేపణలతో మనం మ్రగ్గుతున్నాం. కొంతమంది గృహాల్లోనికి వెళితే పీస్ఫుల్గా సమాధానంగా ఉంటుంది. కొన్ని గృహాల్లోనికి వెళితే ఎప్పుడెప్పుడు దీనిలోంచి బయటపడదామా అన్నట్టు ఉంటుంది. ఎందుకో తెలుసా? దేవుని యొక్క సహవాసంలో ఉన్నటువంటి యొక్క గృహాలు సమాధానంతో ఉంటే దేవుడికి ఏమాత్రం స్థానం లేకుండా పాపముతో, అపవాది యొక్క ప్రేరేపణతో జీవిస్తున్న గృహాలు అసమాధానంతో కొట్టుమిట్టాడుతూ ఉంటాయి. చూడగానే తెలిసిపోతుంది. కొంతమంది ముఖాల్లో మనం చూస్తే తెలుస్తుంది, మరణం వాళ్ళ ముఖాల్లో కనబడుతుంది అన్నట్టుగా, జీవకళంతా పోయింది అన్నట్టుగా మనం చూస్తుంటాం. ఏమైపోయిందమ్మా నీ జీవితానికి? ఉన్న కళ మొత్తం వెళ్ళిపోయింది. అపవాది ప్రేరేపణతో మనం కొట్టుమిట్టాడుతూ ఉన్నాం. వాటి నుంచి మనం దూరంగా రావడం మనం నేర్చుకోవాలి. 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 19వ వచనాన్ని ఈ సందర్భంలో మనం చదువుకుందాం. 2వ పేతురు 2వ అధ్యాయం 19వ వచనం. ఆమె 2వ పేతురు 2:19 చదవండి. తామే భ్రష్టత్వమునకు దాసులయుండియు అట్టి వారికి స్వాతంత్రం ఇత్తుమని చెప్పుదురు.
ఒకడు దేని వలన జయింపబడునో దానికి దాసులవుతాడు కదా. మనం ఏదైతే దాని చేత జయించబడుతున్నామో, ఏదైతే మన మీద విజయాన్ని పొందుతుందో, ఏదైతే మనల్ని ఒక హుక్కేసి పట్టుకున్నట్టుగా అలానే లాగుతూ ఉంటుందో దానికి దాసులం అయిపోతున్నాం కదా. మనం ఈ ప్రాంతాలకు వచ్చినప్పుడు నేను సీరియల్స్ గురించి అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటాను. ఎందుకంటే ఇంకొన్ని ప్రాంతాల సీరియల్సే తెలియదు, వాళ్ళకి వేరే జబ్బు ఉంది. మన ప్రాంతాలకి మనం టీవీలు పెట్టుకొని ముందు కూర్చొని ఉంటాం కదా. కొంతమందిని చూసినప్పుడు ఇది ఉంటుంది, అదేంటంటే ఈ టైం కాగానే నా మనసు అంతా లాగుతుందన్నా అంటుంటారంట. అక్కడ ఏమైపోతుందో, నిన్న జరిగింది ఏదో జరిగింది, ఈరోజు ఇంకేదో జరుగుతుందంట అని గొప్ప ఎదురు చూపుతో ఎవరింటికి వచ్చినా పట్టించుకున్నటువంటి వాళ్ళని నేను చూశాను. ఎవరు వస్తున్నారో సంబంధం లేదు, ఎవరు మాట్లాడుతున్నారో సంబంధం లేదు. అక్కడ ఏదో జరుగుతుంది ఆ పెట్టెలో జరుగుతుంది ఏంటో నాకు తెలియాలి. వాళ్ళ ఇంట్లో ఏదో జరుగుతుందంట. నువ్వేదో కోరుకుంటావు ఇలా జరగాలని. ఒక ఊహా కల్పనలో నిన్ను తోసివేసి నీ జీవితం ఎలాగూ పోయింది, ఆ జీవితం అన్న చక్కగా ఉంటుందేమో చూసుకో అని అపవాది నిన్ను ప్రేరేపిస్తూ ఉంటే దానికి అతుక్కుపోయేటువంటి జీవితాలను ఎంతకాలం జీవిస్తాం మనం? సంపాదన కోసం వాళ్ళు నటిస్తూ ఉంటే వాటిని ఎంతసేపు అని చూస్తాం? ప్రతిరోజు నువ్వు చూడడానికి అది వాళ్ళు చేసేటువంటి నిర్ణయాలు కాదు, ఒక రైటర్ ఎవరో రాసి అక్కడ పెట్టినటువంటిది. మన జీవితాలు దానికి అతుక్కుపోయేలా, దాని గురించి అంతగా ఆలోచించేలా నిన్ను ప్రేరేపిస్తే నువ్వు దానికి బానిసవైపోతున్నావు అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి సుమా. ఆ బానిసత్వం నుంచి ఇప్పుడు మనం బయటికి రాకపోతే ఎప్పటికీ దాన్ని పట్టుకుని అలానే ఉండిపోతాం. బయటికి వచ్చేద్దాం, దేవుడు మనకు సహాయం చేస్తాడు. 2 విషయాలు మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు అపవాది నిన్ను ప్రేరేపిస్తుంటే ఏం జరుగుతుంది? మోసంలో జీవిస్తావు, అబద్ధంలో జీవిస్తావు. అబద్ధం ఆడడానికి ఏమాత్రం వెన్నుచూపు. అబద్ధం ఆడడం అనేది కొట్టిన పిండిలాగా ఏదో నీళ్లు తాగినంత సులభంగా నోట్లో నుంచి వచ్చేస్తూ ఉంటుంది. ఈ చిన్న అబద్ధమేగా, చిన్నదేగా, అందరూ చేసేదిగా, రకరకాల విధానాల్లో మనకు మనం నచ్చ చెప్పుకుంటూ అబద్ధమైన బ్రతుకులో బ్రతుకుతూ ఉంటాం. జాగ్రత్త, దేవుని యొద్ద నుంచి తీర్పును మనం పొందుకుంటాం. వాక్యం మనకు బోధించే విషయం. 2వది, అపవాది నిన్ను ప్రేరేపిస్తూ ఉంటే ఏం జరుగుతుంది? పాపానికి దాసులం అయిపోతాం. నేను పాపంలో ఉన్నానని నీకు తెలుసు, కానీ పక్కకు రావడానికి నువ్వు ఎలాంటి ప్రయత్నం చేయవు. నేను దీనికి బానిసనైపోయాను, ఇది లేకపోతే నేను బ్రతకలేను, దీని గురించి నేను బయటకు వస్తే నా జీవితం ఏమైపోతుందో, నేనే కొంచెం జాగ్రత్తగా బ్రతుకుతానులే అని నీకు నువ్వు నచ్చ చెప్పుకుంటూ, ఈ రోజు కాకపోతే రేపటికైనా బయటకు వస్తాను అని చెప్పుకుంటూ మరలా 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 దానిలో దిగిపోతూనే ఉంటావు. అపవాది యొక్క ప్రేరేపణలో నువ్వు కొనసాగుతున్నావు అన్న విషయాన్ని నేను నీకు స్పష్టంగా తెలియజేస్తాను. 3వ విషయం, అపవాది యొక్క ప్రేరేపణ కలిగినటువంటి జనం ఏం చేస్తారంటే గందరగోళంలో జీవిస్తారు. వాళ్ళు విభజన తీసుకొస్తారు, కలతలు తీసుకొస్తారు, గందరగోళాన్ని లేవనెత్తుతారు అనే విషయాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను. వాక్యంలో నుంచి మనం యాకోబు పత్రిక 3వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుకుందాం. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. ఏలయనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును. ఏముంటుందంటండి? ఏమేముంటే? అల్లరి, మత్సరం, వివాదాలు ఎక్కడుంటాయో అక్కడ ఏముంటాయి? ఏముంటుంది? ప్రతి నీచ కార్యం ఉంటుంది. మీ ప్రాంతాల్లో అల్లర్లు జరుగుతున్నాయా? ఏమండి? మత్సరం అంటే ఏం చెప్తాం? కుళ్ళు బాగానే ఉంది. కుళ్ళు, మత్సరం, ఓర్చుకోలేనటువంటి తత్వం. వివాదాలు అంటే ఒకళ్ళంటే ఒకళ్ళకి పడదు. వివాదాలు, వాళ్ళకంటే మేం గొప్ప, మాకంటే ఇంకొకళ్ళు గొప్ప, ఇలాంటిదే కొనసాగుతూ ఉంటుంది మాటల్లో. ఇట్లాంటి ఎక్కడుంటాయో అక్కడ ఏముంటుందంట? సమస్త విధములైన నీచ కార్యాలు జరుగుతాయి. అపవాది యొక్క ప్రేరేపణ ఇది. గందరగోళం, వివాదాలు. పౌలు గారు పరిచర్య చేసేటువంటి కాలంలో కొరింథు అనేటువంటి పట్టణంలో ఒక సంఘం ఉంది. ఆ యొక్క సంఘంలో ఎంత గొప్ప నీచమైనటువంటి కార్యాలు జరిగేవంటే ఆయన దాన్ని చూసి, నేను బెత్తం తీసుకొని రావాలా మీ దగ్గరికి అని మాట్లాడతాడు. బెత్తంతో నేను రావాలా మిమ్మల్ని కొట్టడానికి, మీకు బుద్ధి చెప్పడానికి అని చెప్తాడు. ఎందుకనంటే ఆ సంఘంలో వారు ఎదుర్కొంటున్నటువంటి శ్రమలు, శోధనలు అపవాది యొక్క ప్రేరేపణతోటి అంతగా వారు దిగిపోతారు. వాటిల్లో ఒక శోధన ఏంటంటే, ఇదిగో
నేను పలానా పాస్టర్ గారికి చెందాను, నేను పలాని వర్గానికి చెందాను, నేను పలాని డినామినేషన్కి చెందాను, నేను వాళ్ళని వెంబడిస్తాను, నేను వీళ్ళని వెంబడిస్తాను, వాళ్ళు దీని విషయంలో తప్పు, వీళ్ళు దైని విషయంలో తప్పు అని చెప్పుకుంటూ బ్రతికేటువంటి రొచ్చ కలిగినటువంటి జీవితం కొరింథు పట్టణంలో జరుగుతున్న విషయం గురించి చెప్తున్నాను నేను. వాళ్ళు అంటారంట, నేను అపోల్లోకు చెందినటువంటి వాడిని, నేను పేతురుకు చెందినటువంటి వాడిని, నేను పౌలుకు చెందినటువంటి వాడిని అని చెప్పేసి వాళ్ళల్లో వాళ్ళే విభజించుకుంటే, పౌలు వాళ్ళని చూసి, ఏం జీవితాలు మీ జీవితాలు? నేను పౌలుకి చెందిన వాడిని నా వెంట పరిగెత్తడానికి నేనేమన్నా ప్రభువునా? పేతురు వెంట పరిగెత్తడానికి పేతురేమైనా ప్రభువా? పోనీ అపోల్లో వెనక పరిగెత్తడానికి వాడేమైనా దేవుడయ్యాడా? మేమందరం కేవలం మనుషులం. దేవుడు మాత్రమే నిన్ను వృద్ధి చేయగలుగుతాడు. మమ్మల్ని దేవుడు తన మహిమ కోసం వాడుకుంటున్నాడు. అంతకు మించి మమ్మల్ని వెంబడించమని మేము మీతో చెప్పడం లేదు. దేవుడు మాత్రమే నీకు ప్రభువు. మాలో విభజనలు ఏర్పాటు చేసుకొని పేతురు గారి ప్రసంగాలంటే నాకు బాగా ఇష్టం అన్నా అని చెప్పుకుంటూ బ్రతకడానికి పేతురు దేవుడు కాదు. పౌలు ప్రసంగాలంటే మాకు బాగా ఇష్టం అన్నా, పౌలుకు మించినోడు లేడు అని నువ్వు చెప్పుకుంటే నేను దేవుణ్ణి కాదు. ఒకసారి ఒక సందర్భం వస్తుంది. పౌలు తన యొక్క మిషనరీ జర్నీలో ఉన్నప్పుడు, ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు, ఒక చోటికి వెళ్ళినప్పుడు ఆయన్ని తన సహచరుడిగా ఉన్నటువంటి వారిని పట్టుకొని వీరే దేవుళ్ళు అని వచ్చిన వాళ్ళు వీళ్ళని చూసి ఎంతో గొప్పగా గణపరుస్తారు. అలా గణపరిచినప్పుడు వీళ్ళు ఏం చేశారో తెలుసా? వెంటనే బట్టలు చింపుకొని క్రింద పడి వాళ్ళు ఏమంటున్నారంటే, మేము దేవుళ్ళం కాదండి, దయచేసి మమ్మల్ని దేవుళ్ళలాగా చూడకండి, మీలాంటి కేవలం ఒక చిన్న మనుషులం మేము. మీరు ఎలా శోధించబడతారో మేము అలా శోధించబడతాం, మీరు ఎలాంటి కార్యాల్లో గుండా వెళతారో మేము అలాంటి కార్యాల్లో గుండా వెళతాం. మీరేమో రొచ్చులో పాప బ్రతుకులో ఉంటే మేమేదో పరిశుద్ధం అయిపోము. మనం అందరం ఒకటే. దయచేసి వినండి, దేవుడు మాత్రమే దేవుడు, యేసు మాత్రమే ప్రభువు, ఆయన్ను మాత్రమే మనం వెంబడించాలి అని వీరు ఎలుగెత్తి చెప్తే వచ్చిన వాళ్ళ కోపం వచ్చింది. అప్పటిదాకా వీళ్ళని పట్టుకుని దేవుడు దేవుడు అని ఊరికించడానికి ఎలాంటి సమస్య లేనటువంటి వీళ్ళు, మేము దేవుళ్ళం కాదు అని చెప్పినటువంటి వీళ్ళిద్దరిని పట్టుకొని బెత్తాలతో బాదారు. కుక్కని కొట్టినట్టు కొట్టారు. రక్తం ఓడుతుంది వాళ్ళకి. వాళ్ళు చేసిన తప్పేంటంటే మేము దేవుళ్ళం కాదు అని చెప్పడం. మీ అందరికీ ఒక మనవి చేస్తున్నాను, కేవలం యేసును వెంబడించడం మనం నేర్చుకుందాం. ఏ మనిషిని కూడా ఆయన స్థానాన్ని ఇవ్వకుండా జాగ్రత్త పడదాం. కొంతమంది మంచిగా మాట్లాడగలుగుతారు, కొంతమంది చక్కగా పాడగలుగుతారు, కొంతమంది చక్కగా ప్రార్థించగలుగుతారు, కొంతమంది చక్కగా శ్రద్ధ చూపించి నీతో పాటుగా గంట సేపు కూర్చొని నీ బాగోగుల్ని పట్టించుకొని మాట్లాడగలుగుతారు. అందరూ అన్నిటిని చేయలేరు. అలా ఎవరో ఏదో చేస్తున్నారని వారందరూ గొప్పవాళ్ళు, వాళ్ళని నేను వెంబడిస్తాను, వాళ్ళకి తిరుగు లేదు అని నువ్వు అనుకుంటే వారు కూడా కేవలం నీలాంటి నాలాంటి సాటి మనుషులు మాత్రమే. నేను పడగలిగితే నువ్వు పడగలుగుతావు, అంతే. అక్కడి నుంచి మనం నేర్చుకోవాల్సిన మంచిని నేర్చుకోవచ్చు. ప్రభు యొక్క వాక్యానికి తగినట్టుగా వారు మాట్లాడిన వాటిని మనం మన జీవితంలో అన్వయించుకోవచ్చు. అంతకు మించి మనిషి మాత్రమే మనకు కనబడుతుంటే, వాక్యం అనగానే కొంతమంది మనుషుల ముఖాలని కనబడుతుంటే, వాక్యం అనగానే ఇదిగో నువ్వు వారిని గురించి మాత్రమే ఆలోచనలు, వాక్యం ఏం చెప్తుందంటే పలాని వారిని చెప్పినటువంటి మాటలు అనే మాత్రమే నీ యొక్క మనసులో నుంచి వస్తుంటే వారు నీకు విగ్రహం అయిపోలేదా? నీ జీవితంలో ఏదైనా శోధన కలిగితే పలాని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేపించుకుంటేనే నాకు తగ్గుతుంది అనుకుంటే వాళ్ళు నీకు శోధనగా మారలేదా? వారు నీకు ఊరైపోయారు. దేవుణ్ణి వెంబడించాల్సిన మనం మనుషులు మాత్రమే మనల్ని విడుదల కలిగిస్తారని నువ్వు అనుకుంటే ఎంత దౌర్భాగ్యపు స్థితి. ఎవరైనా మనిషి నీ జీవితాన్ని నా జీవితాన్ని మార్చగలుగుతాడు అనేది వాస్తవమైతే పరలోకాన్ని వదిలిపెట్టి దేవుడు మానవుడిగా రావలసినటువంటి ఆవశ్యకత లేదు. ఏ ఒక్క మనిషి కూడా మనిషిని ఏమాత్రం రక్షించలేడు కనుక ఆయన పరలోకాన్ని వదిలిపెట్టి మన కోసం దిగొచ్చాడు. దయచేసి మనిషిని వెంటపడడం ఆపేద్దాం. వాళ్ళు ఎంత గొప్పవాళ్ళైనా కానివ్వండి, ఎంత గొప్పవాళ్ళైనా కానివ్వండి, వాళ్ళ శోధనలు వాళ్ళకున్నాయి. ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్టుగానే మనమందరి జీవితాల్లో వాక్యాన్ని వెంటపడుతూ అనుదినము మనం నేర్చుకుంటూ ముందుకు సాగడమే మనకున్నటువంటి జీవిత లక్ష్యం. ఆయన ఎడల భయభక్తులు కలిగి జీవించడమే మనుషులకు ఉన్నటువంటిది. అంతకు మించి ఎవ్వరం కూడా సమస్తము ఎరిగిన వారిగా, సమస్త పరిశుద్ధులంగా మనం ఉన్నామంటే అది కేవలం అపోహ. ఈ విషయాన్ని దయచేసి మీరు గుర్తుపెట్టుకోండి. సంఘంలో ఉన్నటువంటి వారు లేక మీరు ఎక్కడి నుంచి వింటున్నప్పటికీ కూడా దేవుడు మాత్రమే దేవుడు,
దేవుడు తన పక్షాన ఎవ్వరిని దేవుడిగా చిన్న దేవుళ్ళుగా పెట్టుకోలేదు. యేసును వెంబడించుదాం. వివాదాలు మనలో ఉంటే వాటిని పక్కన పెడదాం. దేవుని యొక్క నమ్మకాన్ని, దేవుని మీద నీకున్నటువంటి నమ్మకాన్ని వాక్యంతో జత చేసి నేర్చుకుంటూ ముందుకు వెళదాం. ఏదైనా విషయం వాక్యానికి సరిగా లేదనేటువంటి విషయం నీకు అర్థమైతే ప్రేమతో కూర్చొని మాట్లాడుకుందాం. అంతేగాని ఇంకొకరిని వెంబడించడానికి పరిగెత్తేటువంటి శోధనలో పడిపోతూ అపవాది యొక్క ప్రేరేపణలో నువ్వెప్పుడు నడవకుండా జాగ్రత్త పడాలని ప్రభునామములో మీకు మనవి చేస్తున్నాను. మీరు ఎప్పుడైనా పడవ నడపడం చూసారా? పడవ నడపడం ఈ రోజుల్లో అంటే అన్ని మోటార్లు వచ్చేసాయి, మోటార్లా పట్టుకొని నడుపుతూ ఉంటారు. కానీ మామూలుగా పడవ నడిపేటప్పుడు పడవకి ఏం వేస్తాం? తెడ్లు వేస్తూ నడుపుతాం. ఒక ఆట కూడా ఉంటుంది, పెద్ద ఆట. అదేంటంటే చాలామంది కలిసి ఒకటే సొరచాపలాగా బాగా పొడవుగా ఉన్నటువంటి ఒక పడవను పట్టుకొని దాన్ని అందరూ కూడా బలాఢ్యులు ఆ తెడ్లు వేస్తూ ముందుకు నడిపిస్తారు. పోటీ ఏంటంటే 2 దోణులు ఆ విధంగా ఉంటే 2 పడవలు, దానిలో ఉన్న 20 మంది ఆ తెడ్లు వేసేవాళ్ళు ఉంటే బలాఢ్యులు, దీనిలో 20 మంది తెడ్లు వేసేవాళ్ళు ఉంటారు. వీళ్ళందరూ ఎంత వేగంగా తెడ్లు వేస్తారో అంత వేగంగా ఆ ఒడ్డుకి ఈ పడవ వెళ్ళాలి. ఇలాంటి పోటీలు, ఆటల పోటీలు ఈ రోజుల్లో చాలా జరుగుతున్నాయి. మీరు అలాంటి ఎప్పుడైనా చూసారా? ఈ రోజుల్లో మొబైల్లో అన్నీ కనపడుతూనే ఉంటాయి కదా. తెడ్లు వేస్తూ ముందుకెళ్తారు. ఇప్పుడు ఒక పడవలో మనం ఉన్నాం అనుకుందాం. నేను ముందుకెళ్ళాలని తెడ్డేస్తాను నువ్వని, నీ పక్కన ఉన్న నేను వెనక్కి వెళ్ళాలని నేను తెడ్డేస్తానని అంటే కుదురుతుందా? ఎక్కడికి వెళతారు? అక్కడే తిరుగుతుంటుంది. ఎవరి తెడ్డు వాళ్ళు వాళ్ళకి ఇష్టం వచ్చిన విధంగా వేస్తుంటే నువ్వు ముందుకు వెళ్ళవు, అక్కడే తిరుగుతుంటావు. కాసేపటికి కళ్ళు తిరిగి కదలకుండా కూర్చుంటావు, తెడ్లు వేయడం ఆపేస్తావు. అంతకు మించి నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు. వివాదంతో ఒకళ్ళ మీదకు ఒకళ్ళం మనం చూసుకుంటూ వీళ్ళకంటే వీళ్ళు గొప్ప, వాళ్ళకంటే వీళ్ళు గొప్ప అని ఏదేదో మనుషుల గురించి మాత్రమే ఆలోచన, మాటలు మనం మాట్లాడుకుంటూ కొనసాగితే దేవునికి దూరంగా ఉండడమే లక్ష్యంగా పెట్టుకున్న అపవాది విజయవంతుడవుతున్నాడు. ఎందుకంటే దేవుడు ఎటు వెళ్ళమంటున్నాడు అనే ఆలోచన ఏమాత్రం నీకు రానంత వరకు అపవాది సో హ్యాపీ. నువ్వు ఎటు వెళ్ళాలో దేవుడిని అడగకుండా నువ్వు ముందుకు సాగుతూ ఉంటే చాలా సంతోషంగా ఉంటాడు అపవాది. ఎందుకని? నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు, అక్కడే తిరుగుతూ ఉంటావు. కాసేపు అక్కడికి, కాసేపు ఇక్కడికి. ఇక్కడికి వెళితే బాగుంది, అక్కడికి వెళితే బాగుంది, అక్కడికి వెళితే బాగా జరుగుతుంది, ఇక్కడికి వెళితే ఇంకా బాగా జరుగుతుంది. దేవుని దగ్గరకు వస్తే కదా సమస్తం జరిగేది. మనుషులను బట్టి ఏముందండి? నీవు దేవునితో డైరెక్ట్గా మాట్లాడాలని దేవుడు కోరుకుంటున్నాడు. అదే మేము మీకు బోధించేటువంటిది. నీవు దేవుని దగ్గరికి వెళ్ళి ప్రభువా నాకు సహాయం చేయాలి అని అడిగితే దేవుడు నీకు తక్షణమే సహాయం చేస్తాడు. నేను ప్రార్థిస్తే దేవుడు దానికి ఎంత విలువనిస్తాడో నువ్వు ప్రార్థిస్తే కూడా దేవుడు అంతే విలువనిస్తాడు. నీకు నాకు కామన్గా ఉంది ఏంటంటే మనం పాపులం, ఆయన పరిశుద్ధుడు. ఆయన దగ్గరికి వెళ్ళి ప్రభువా నీ సహాయం నాకు కావాలి అంటే దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఆయన నీ కోసం కూడా దిగొచ్చాడు కదా. దయచేసి మనం కలిసి ప్రార్థన చేయడం మంచిదైనప్పటికీ కూడా నువ్వు వ్యక్తిగతంగా దేవుని సన్నిధిలోనికి వెళ్ళడం చాలా ప్రాముఖ్యమైనది. అపవాది నువ్వు దాన్ని చేయకుండా ప్రేరేపిస్తుంటాడు, గందరగోళాన్ని క్రియేట్ చేస్తాడు, ఒక వర్గాన్ని క్రియేట్ చేస్తాడు. ఇదేదో పొలిటికల్ పార్టీ లాగా నువ్వు ఆ పార్టీకి చెందిన వాడివి, నేను ఈ పార్టీకి చెందిన వాడిని అనే విధంగా సంఘంలో విభజనలు వస్తే సమస్తమైన కల్మషం అక్కడనే ఉంటుంది. వాళ్ళకు ఉన్నటువంటి పాపపు జీవితం గురించి వీళ్ళు మాట్లాడుకుంటూ, వీళ్ళకు ఉన్నటువంటి పాపపు జీవితం గురించి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ రోజుకి నా జీవితంలో మార్చుకోవాల్సిన విషయాలు ఉన్నాయి, నీ జీవితంలో మార్చుకోవాల్సిన విషయాలు ఉన్నాయని నువ్వు అంగీకరిస్తావా? వాటిని మార్చుకోవడానికి ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రతిదినం దేవుని వాక్యం అనే అద్దం ముందు నిలబడి ప్రభువా నేను దేంతో సరి చేసుకోవాలో నాకు చూపించండి అని అడగలిగిన వాళ్ళంగా మనం ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. జాగ్రత్తగా జీవించడానికి, మన మచ్చలను మనం మార్చుకోవడానికి, మన వంకర జీవితాన్ని తిన్న చేసుకోవడానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఈ రోజుల్లో 3 విషయాలు అనుకున్నాం. నేను ముగించబోతున్నాను. ఏమనుకున్నాం గుర్తుందా మీకు? ఏమనుకున్నామండి? ఇప్పుడు దాని గురించి నేను ప్రారంభిస్తే మనం తెల్లారిందా కూర్చుంటాం. అపవాది చేసేటువంటి ఇంకొక విషయం, పెద్ద లిస్టే ఉంది, మనం జస్ట్ 6 చెప్పుకున్నాం. ఆ లిస్ట్ ఏంటిదంటే, లిస్ట్లో ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఇలా విత్తనం వేస్తే అలా వచ్చి తీసుకొని వెళ్ళిపోతాయి అంట పక్షులు. ఆ పక్షి అపవాది అని యేసుక్రీస్తు వారు ముద్దుగా చెప్పారు. ఆ పక్షులు ఉంటాయండి, వేసిన విత్తనం వేసినట్టే మింగేసేస్తాయి, జాగ్రత్తగా ఉండండి అని. ఈరోజు ఆ విత్తనాలు
మింగేయకుండా ఉండడం కోసం నేను మరోసారి చెప్తాను, వీలైతే దాన్ని మీరు మింగండి. మొదటి విత్తనం నిన్నటి నుంచి మాట్లాడుకున్న దగ్గర ప్రారంభించుకుందాం. మొదటి విత్తనం ఏంటది? మీరు చెప్పేదా కాసేపు నేను ఆగాలనుకుంటున్నాను, నాకు కొంచెం మంచినీళ్ళు ఇవ్వండి. మొదటి విత్తనం ఏంటో చెప్తారా? సమయం ఆసన్నమైంది అని చెప్తున్నారు పెద్దలు. మొదటి విత్తనం ఏంటో నేనే గుర్తు చేస్తాను. వాక్యం దగ్గరికి రానివ్వకుండా ఉండే విత్తనం ఇది. వాక్యం దగ్గరికి నేను వెళ్ళొద్దు. వాక్యం అంటే దేవుని యొక్క మాటలు చదవడం కానీ, వినడం కానీ, వాటిని అర్థం చేసుకోండి. కానీ ఎవరన్నా దేవుని యొక్క మాటలు మాట్లాడుతుంటే దాని దగ్గర ఒక క్షణం ఆగి దాన్ని ఆలకించి, ఇది నేను వినాలి, ఇది నేను అర్థం చేసుకోవాలి అనేటువంటి జిజ్ఞాస లేకుండా దాని నుంచి దూరంగా వెళ్ళాలి. సాధ్యమైన దూరం. అమ్మో వీళ్ళు కనపడ్డారు, వాళ్ళ దగ్గర కూర్చొని వదిలిపెట్టారు, ఇప్పుడు వాక్యం గురించి నేను కొంచెం దూరంగా వెళతాను అని దూరంగా వెళ్ళి గంటల తరబడి సమయాన్ని దేనికైనా వ్యర్థంగా గడిపేటువంటి జీవితం నీకుంటే అపవాది ప్రేరేపణలో నువ్వు బ్రతుకుతున్నావు. రెండవది ఏంటది? వీళ్ళకి దేవుని వాక్యం బాగానే తెలుసు, చాలా చక్కగా సమయానికి వస్తారు, వింటారు, అంతా బాగుంది. కానీ లోబడ్డం మాత్రం కష్టం. దేవుడు ఏం వద్దన్నాడో బాగా తెలుసు, కానీ అది చేయకుండా ఆగలేకున్నటువంటి జీవితాలు, దేవునికి లోబడకుండా జీవించేటువంటి జీవితాలు. దేవునికి లోబడకుండా నువ్వు పదే పదే నీ జీవితంలో అలాంటి సందర్భాలు నీకు తాళవేస్తుంటే, నీకు కనపడుతూ ఉంటే అపవాది ప్రేరేపణలో నువ్వు ఉన్నావు అన్న విషయాన్ని నువ్వు గుర్తించాలి. మొదటిది ఏంటి? మళ్ళీ అందరూ చెప్దాం. దేవుని వాక్యానికి, అందరూ చెప్పండి ఈ విషయం. దేవుని వాక్యానికి అందరం చెప్దాం, నేను ముగిస్తున్నాను. దేవుని వాక్యానికి దగ్గరగా అపవాది రానివ్వదు. రెండవది, దేవుని వాక్యానికి నన్ను లోబడనివ్వదు. మూడవది, నన్ను అపవాది స్వార్థపరత్వంతో, అది పెద్ద మాటలాగుంది, స్వార్థంతో జీవించాలని ప్రేరేపిస్తుంది. కేవలం నా గురించిన ఆలోచనలే. ఇది మనం నిన్న మాట్లాడుకున్నవి. ఈరోజు మనం ఏమనుకున్నాం? నాలుగవది ఏంటది? అపవాది ప్రేరేపణతో ఉంటే అబద్ధాలాడుతూ మోసంలో బ్రతుకుతాం. అపవాది ప్రేరేపణలో ఉన్నటువంటి జీవితాలు ఎలా ఉంటాయండి? అబద్ధాలాడుతూ మోసంలో జీవిస్తారు. అననీయ సప్పీరా లాగా శ్రమను తెచ్చుకుంటారు. ఐదవ విషయం, అపవాది ప్రేరేపణ ఉంటే ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది? వెళ్ళిపోయినాయి. పాపానికి బానిసలైపోతాం. అది లేకపోతే నేను బ్రతకలేను అన్నట్టుగా బానిసలైపోతాం. ఏనుగు గనక నేను కదలలేను అని నమ్మినట్టుగా నిన్ను దేవుడు ఎంతగా పెంచినా ఆ పాపాన్ని నువ్వు వదిలిపెట్టకపోతే నువ్వు మరలా అక్కడే ఏనుగులాగా ఎదుగుతావు, కానీ ఎక్కడికి వెళ్ళలేవు. కొంతమంది క్రైస్తవ జీవితంలో ఇలానే ఉంటారు, బాగా ఏపుగా ఎదుగుతారు, అన్నీ బాగానే చెప్తారు, కానీ పాపంలో మాత్రం కొట్టుమిట్టాడుతూ ఉంటారు, పక్కకి మాత్రం వెళ్ళలేరు. మరలా వెళ్ళి అదే రోజులో ఉంటారు, ఏనుగులాగా ఎదుగుతారు. దయచేసి ఆ విధంగా ఎదక్కండి. ఏమండి? ఆ విధంగా ఎదగడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. పాపం నుంచి బయటికి వచ్చి మనం ఎదిగే వాళ్ళంగా ఉండాలి. చివరిగా, అపవాది మనల్ని ప్రేరేపిస్తే ఏం జరుగుతుంది? విభజనల్లో మనం జీవిస్తాం. ఏమాత్రం కలిసి ఉండలేం, ఏమాత్రం కలిసి కట్టుగా మనం ముందుకు సాగలేం. అపవాది శోధనలో మన వల్లనే పడిపోతూ ఉంటాం. ఆ కొరింథీ సంఘంలో ఉన్నటువంటి వాళ్ళు ఏ విధంగా అయితే విభజనలో ఉన్నారో ఆ విధంగా విభజనలో ఉంటాం. నీవు నేను ఒకవేళ ఇలాంటి శోధనలో పడిపోతూ ఉంటే ఈరోజు మీకు దాన్ని బోధింపచేశాడు దేవుడు. జాగ్రత్త వహించడం నీ చేతుల్లో ఉంది. జాగ్రత్త పడదాం. మరొకసారి మనం ప్రారంభించినటువంటి వాక్యాన్ని చదువుకొని మనం ముందుకు సాగి వెళదాం. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం. దొంగతనమును హత్యను నాశనము చేయుటకును వచ్చును గాని మరి దేనికి నీ రాడు. ఈ విషయం నాతో ఒక్కసారి చెప్పండి. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మనం దేవుని గొర్రె పిల్లలంగా ఉంటే ఆయన మన కాపరిగా ఉన్నాడు. ఆయన అంటున్నాడు, నీకు జీవం కలగాలని నేను వచ్చాను, సమృద్ధి జీవం కలగాలని వచ్చాను. ఇదిగో నాశనం చేయడానికి అపవాది ఎలా వస్తాడో నీకు చెప్పాను నేను, కానీ నేను వచ్చే విషయం నీకు చెప్తున్నాను. జీవాన్ని నీకు ఇవ్వడానికి వచ్చాను. నాకు ఒక అవకాశాన్ని ఇవ్వు, నిన్ను ఆ జీవంలో ముందుకు కొనసాగింప చేస్తాను అని దేవుడు అంటున్నాడు. ఒక క్షణం ప్రభువా
నాకు నీ జీవాన్ని అనుగ్రహించండి, నీ జీవంలో నేను ముందుకు సాగడానికి సహాయం చేయండి అని నువ్వు దేవుణ్ణి అడగలుగుతావా? నేను ఇవన్నీ చెప్పింది నిన్ను భయపెట్టడానికి కాదు. ఇవన్నీ నీ జీవితంలో జరిగితే వాటన్నిటినీ దేవుడు తొలగించేశాడు, నీకు అవకాశం ఇచ్చాడు దాని నుంచి బయటికి రావడానికి అనే వాక్యాన్ని నేను మీతో చెప్తున్నాను. దేవుడు ఈ అపవాది శోధనల మీద జయాన్ని నీకు ఇచ్చి ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి, ప్రభువా నాకు నీ జీవాన్ని ఇవ్వండి అని ప్రార్థన చేద్దాం. వీలైన వారిని మోకరించుదాం లేదా లేచి నిలబడదాం. ఒక్క క్షణం మనం ప్రార్థన చేద్దాం. మనం ముగించుకుంటున్నాం, ఇంకేమాత్రం కొనసాగించాం, కానీ చివరిగా ఇది మాత్రం చేద్దాం. ప్రభువా నీ జీవాన్ని నాకు అనుగ్రహించండి. నీ జీవితంలో ఏం జరుగుతుందో నీకే తెలుసు. నీ మీద వేలు పెట్టి చూపించడానికి ఎవరికీ హక్కు లేదు. మనందరి జీవితాల్లో శోధించబడుతూ ఉంటాం, కానీ ప్రభువు మనకు సహాయకుడై ఉన్నాడు. ప్రభువు మనకు చాలిన దేవుడిగా ఉన్నాడు. నా కాపరి నీకు వందనాలయ్యా, నా కాపరి నీకు వందనాలు ప్రభువా, నన్ను నడిపించండి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు, నాకు సహాయం చేయండి. నాకున్న లేమి నుంచి నన్ను విడుదల కలిగించండి ప్రభువా. శోధన ఉందని నాకు అర్థమవుతుంది, కానీ ఎలా బయటకు రావాలో తెలియడం లేదు. దానిలో నువ్వు ఉండాలని దేవుడు కోరుకోవడం లేదు. నీకు సమృద్ధి జీవాన్ని ఇస్తానన్నాడు. అది నిజమైనటువంటి సువార్త. దాన్ని చేపట్టుకుందాం. భూమి మీద నీ ఉండగానే అపవాది శోధనల మీద జయమును కలిగిన వారిగా వారి తంత్రములను ఎరిగి ముందుకు సాగడానికి ప్రభువు మనకు సహాయం చేస్తున్నాడు. దేవా నీవే నా జీవమై ఉన్నావు, నీ తట్టు నా చేతులు ఎత్తుతున్నాను, నా హృదయాన్ని ఎత్తుతున్నాను, నాకు సహాయం చేయండి ప్రభువా. మనుషుల వెనుక పరిగెత్తడం ఈ రోజు నేను ఆపేస్తాను. ఎవరి వెనుక నేను పరిగెత్తినా అపవాది ప్రేరేపణతోనే పరిగెత్తుతున్నానని నేను వింటున్నాను. ఈ రోజున నన్ను స్వస్థపరిచేవాడవు నీవే, జ్ఞానం ఇచ్చేవాడవు నీవే, తెలివినిచ్చేవాడవు నీవే. మనుషుల తెలివి చొప్పున వితండవాదాలు చేసుకుంటూ, ఇదిగో నాకంటే నువ్వు గొప్ప, నీకంటే నేను గొప్ప అని మాట్లాడుకుంటూ నీచమైన కార్యాలకు ఒడిగొడుతున్నటువంటి ఈ యొక్క సమాజంలో మనం కేవలం యేసునందు విశ్వాసం ఉంచుతూ ముందుకు సాగుదాం. దేవా నీ వెనుక నేను ముందుకు నడవడానికి నాకు నేర్పించండి అయ్యా. నాకు కనబడే మనుషుల గురించే నేను ఆలోచన చేసుకుంటూ ఇదే కదా క్రైస్తవ జీవితం అని నేను మోసపరుచుకుంటే నన్ను క్షమించండి. ఇక్కడ ఉన్న వారు ఎవరైనా, ఇదిగో నా కుటుంబంలో నా తల్లి గారు ఉన్నారు, నా తండ్రి గారు ఉన్నారు, ఇదిగో నా కుటుంబంలో నా భార్య ఉంది, నా భర్త ఉన్నారు, ఇదిగో వీళ్ళు దేవుని మందిరానికి వెళుతున్నారు, కానీ వారి జీవితంలో ఇదిగో అపవాది చేత శోధించబడుతూనే జీవిస్తున్నారు. వారికి ఎలాంటి మార్పు లేకుండా జీవిస్తున్నారు. వెళుతున్నారు కానీ మార్పు లేదు. నేను వెళితే మాత్రం లాభం ఏంటని కనిపిస్తే, సహోదరుడా సహోదరి, ఈ రోజు నేను మీతో తెలియజేస్తున్నాను, వారు శోధించబడుతున్నారు. దేవుడు వారికి సహాయం చేస్తాడండి. మరి నీ సంగతి ఏంటి? నీ శోధనలో నువ్వు కూడా ఉన్నావు కదా. ప్రభువు మాత్రమే సహాయం చేస్తాడు. ఆయన ఎదుకు రండి. ప్రభువా నీవే నాకు సహాయము, నీవే నాకు దిక్కు, సహాయం చేయండి అని చిన్న ప్రార్థన చేద్దాం. నీ కోసం నువ్వు ఈ యొక్క 2 క్షణాలను మనం గడుపుదాం. దేవా సహాయం చేయండి. జీవం నీవేనయ్యా, స్నేహం నీవేనయ్యా, ప్రియుడవు నీవేనయ్యా, నా సర్వస్వం నీవేనయ్యా. జీవం జీవం నీవేనయ్యా, స్నేహం నీవేనయ్యా, ప్రియుడవు ప్రియుడవు నీవేనయ్యా, నా సర్వస్వం నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా. అలలు లేచినను, తుఫాను ఎగసినను, అలలు లేచినను, తుఫాను ఎగసినను, కాపాడే దేవుడవయ్యా, నీవు ఎన్నడూ మారవయ్యా. కాపాడే దేవుడవు,
బిగ్గరగా దేవునితో. నా బలమంతా నీవే నా బలము ప్రభువా, నీ వద్దకే పరిగెత్తుకుంటూ వస్తాను. నా బలహీన సమయాల్లో, నా శోధన సమయాల్లో ఎవరి వద్దకో వెళ్ళడం కాదు, నీ సన్నిధికి పరిగెత్తుకుంటూ వస్తాను ప్రభువా. సోలిన వేళలలో బలము లేనప్పుడు, సోలిన వేళలలో బలము లేనప్పుడు ఆదరించి నడిపావయ్యా. యెహోవా షాబోత్ నీవే, నన్ను ఆదరించి నడిపావయ్యా. యెహోవా షాబోత్ నీవే, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా. నా బలమంతా నీవేనయ్యా. చివరిసారిగా జీవం నీవేనయ్యా, స్నేహం నీవేనయ్యా, ప్రియుడవు నీవేనయ్యా, నా సర్వస్వం నీవేనయ్యా. జీవం జీవం నీవేనయ్యా, స్నేహం స్నేహం నీవేనయ్యా, ప్రియుడవు నీవేనయ్యా, నా సర్వస్వం నీవేనయ్యా. నా బలమంతా నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, యేసయ్యా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా. దేవా నీవే నా బలం, నీవే నా ఆదరణ, నీవే నా రక్షణ, నీవే నా విమోచన, నీవే నా జ్ఞానము, నీవే నన్ను తప్పించువాడవు, నీవే నన్ను రక్షించిన వాడవు, నా కోసం దిగి వచ్చిన వాడవు, నన్ను అందరికంటే ఎక్కువగా ప్రేమించిన వాడవు. ఇదిగో నేను పడిపోతున్నటువంటి సమయంలో నేను కేక వేస్తే లేవనెత్తేటువంటి వానిగా నీవు ఉన్నావు. నా ప్రభువా, నన్ను లేవనెత్తండి, నాకు సహాయం చేయండి. ఆ ఊబిలో నేను క్రిందకు పడిపోకుండా, ఇంకను లోతునకు వెళ్లకుండా సహాయం చేయండి. నన్ను లేవనెత్తండి, నా సహాయకుడా నన్ను లేవనెత్తండి, నాకు కృప చూపించండి. గందరగోళంలో నేనుంటే నాకు క్షమించండి అయ్యా. స్పష్టతనివ్వడానికి మీరు వచ్చారు కదా. ఇదిగో మా యొక్క జీవితాల్లో మార్పును కలిగించండి, వెలుగును అనుగ్రహించండి ప్రభువా, లోతునకు నడిపించండి. మా కుటుంబాల్లో అపవాది శోధనలో నుంచి విడుదల కలిగించండి. తెలివి కలిగి మేము ప్రవర్తిస్తాం నాయన, జ్ఞానము కలిగి మా యొక్క జీవితాలను కట్టుకుంటాం ప్రభువా. పరిశుద్ధాత్మ దేవా, మా యొక్క జీవితాల్లో మీరు కార్యం చేయండి ప్రభువా, మీరు సహాయం చేయండి, మా యొక్క జీవితాల్లో కార్యం చేయండి, లోతునకు నడిపించండి. నీకు వందనాలయ్యా. ఒక క్షణం మన పక్కన ఉన్న వారి చేతిని పట్టుకుందామా? ఒకటే నిమిషం. దేవా, ఇదిగో ఈ నా సహోదరుడి జీవితంలో అపవాది శోధన నుంచి విడుదల కలిగించండి అని ఒక చిన్న ప్రార్థన చేద్దాం. ఈ రోజు నువ్వు వచ్చినటువంటి సమయంలో నీతో పాటుగా ఉన్నటువంటి వ్యక్తిని పట్ల చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఈ నా సహోదరుడు, ఈ నా సహోదరి అపవాది శోధనలో నుంచి విడుదల పొంది నీ సన్నిధిలో సంతోషంతో బలవంతులుగా ముందుకు సాగడానికి సహాయం చేయండి. అపవాది తంత్రాలను, అపవాది అబద్ధాలను ఎరిగిన వారిగా ఉన్నాం మేము. తెలివితో ముందుకు సాగడం నేర్పించండి, నీ వలే ముందుకు సాగడం నేర్పించండి. సమృద్ధి జీవాన్ని వీరి జీవితంలో అనుగ్రహించండి. ప్రియమైన ప్రభువా, మీ నామానికి వందనాలయ్యా. ఈ రోజున
ఈ యొక్క 2 దినాల మహాసభలలో మీరు మమ్మల్ని ఉజ్జీవింపచేసి అపవాది తంత్రాలను మాకు బోధించి, ఇదిగో మేము ఎటువంటి వారేమో మీరు మాకు తెలియజేస్తూ, మా కుటుంబాల్లో మేము ఏ విధంగా కట్టుకోవాలి, ఇదిగో వ్యక్తిగతంగా మేము ఏ విధంగా ఇదిగో విజయవంతమైన క్రైస్తవ జీవితాన్ని జీవించాలో మీరు మాకు తెలియజేస్తూ ఉన్నారు. క్రీస్తు మాత్రమే మా యొక్క జీవితాలకు ఇదిగో జీవమునిచ్చేవాడని, పరలోకానికి చేర్చేవాడని మేము తెలుసుకుని ఉన్నాం. ఇదిగో అపవాది మమ్మల్ని బానిసలుగా చేసి ఇదిగో ఆ పాపములో, ఆ రొచ్చులోనే మేము మరలా బ్రతికే విధంగా ప్రేరేపిస్తుంటే, ఈరోజు ఇదిగో నాయన నీ సన్నిధిలో లేచి నిలబడి నాకు బలాన్ని అనుగ్రహించడు ప్రభువా, నేను దాని నుండి బయటికి రావాలనుకుంటున్నాను అని ప్రార్థించిన మా యొక్క జీవితాలన్నిటిలో ప్రభువా నీ కృపను అనుగ్రహించి విజయవంతమైన జీవితాన్ని మాకు అనుగ్రహించండి ప్రభువా. నిన్ను మాత్రమే వెంబడించడానికి కృప చూపించండి. నిన్ను తప్పించి ఇదిగో ఏ ఒక్క వ్యక్తికి కూడా, ఏ ఒక్క సంస్థకు, ఏ ఒక్క ఇదిగో పరిస్థితికి ఏదో పేరు పెట్టుకొని వాటిని వేటినైనా మాకు విగ్రహంగా చేసుకోకుండా ఉండడం మాకు నేర్పించండి ప్రభువా. అపవాది కార్యాలను తెలిసినా ఇదిగో వాటిని మేము అబద్ధంతో కప్పివేసుకుంటూ ఉంటే, మోసం చేసుకుంటూ ఉంటే దయచేసి మమ్మల్ని క్షమించి ఇదిగో మీ స్వాతంత్ర్యాన్ని మా అందరికీ అనుగ్రహించండి. ఈ గుర్రపడి ప్రాంతంలో ప్రభువా ఇదిగో నిలబడి మేము మిమ్మల్ని ఆరాధించుండగా ఈ ప్రాంత వాసులందరూ ఆశీర్వదించబడుదురుగాక. ఇదిగో నిన్ను వారు గుర్తెరుగుదురుగాక ప్రభువా. ఇదిగో వారందరూ కూడా పరలోక రాజ్యాన్ని చేరేటువంటి వారిగా ఇదిగో వారి యొక్క జీవితంలో మార్పు కలుగునుగాక. క్రీస్తే వారికి ప్రభువు అయి ఉండునుగాక. మా జీవితాల్లో మీరే ప్రభువుగా ఉందురుగాక నాయన. రక్షించబడినటువంటి మా కుటుంబ సభ్యుల జీవితాల్లో మార్పు కలుగునుగాక. యేసు నామములో సాతాను కబంధ హస్తాల నుంచి విడుదల కలుగును గాక. అపవాది యొక్క శోధనల మీద జయము కలుగును గాక. ఇదిగో అపవాది ప్రేరేపణతో కలుగుతున్న రోగముల నుంచి విడుదల కలుగును గాక. దేవాని యొక్క రాజ్యము మా ప్రాంతములో కట్టబడును గాక. నీ చిత్తము పరలోకములో ఏ విధముగా జరుగుతుందో అదే విధముగా షరతులు లేకుండా మా వ్యక్తిగతమైన జీవితాల్లో, మా కుటుంబాల్లో, మా గ్రామాల్లో జరుగును గాక. నీ ఆత్మ చేత మేము నింపబడదము గాక. సర్వ సత్యములోనికి నడిపించబడదము గాక. మా పిల్లలు నీ స్వరమును వినెదరు గాక. మా పిల్లలు మీ దర్శనములను చూచెదరు గాక. ఇదిగో మా పిల్లలు ప్రభువా నీ వాక్యమునకు అత్యధికమైన ప్రాముఖ్యతను ఇచ్చెదరు గాక. అపవాది శోధనలకు వారి నుంచి విడుదల కలిగించవలసిందిగా అడుగుచున్నాం. మా పిల్లల మీదకు అపవాదికి ఎటువంటి అధికారము లేదు. మా కుటుంబాలకు అపవాదికి ఎటువంటి అధికారము లేదు. యేసు మాత్రమే ప్రభువు అయి ఉన్నాడు. మా పిల్లల మీద యజమాని అయి ఉన్నాడు. నా భర్త మీద యజమాని అయి ఉన్నాడు. నా భార్య మీద యజమాని అయి ఉన్నాడు. యేసు మాత్రమే ప్రభువు. ఆయన కార్యములు మాత్రమే మా జీవితంలో జరగడానికి మేము ఇష్టపడుతున్నాం. అయ్యా మీకు సమర్పించుకుంటున్నాం. మీరు జరిగించండి. మీ చిత్తమును మాత్రమే జరిగించండి. పాపము నుంచి మమ్మల్ని విడుదల కలిగించండి. పాపపు రొచ్చులో నుంచి మమ్మల్ని బయటికి తీసుకున్నారండి. అపవాది శోధనల నుంచి జయమును అనుదినము కలిగి ఉండడానికి మా కృప చూపించండి. జాగరూకత కలిగి జీవించేటువంటి క్రైస్తవ జీవితాన్ని మా అందరికి అనుగ్రహించి ఇదిగో మరలా తిరిగి ఇటువంటి పాపములలోనికి మేము పడిపోకుండా, అపవాది శోధనలోనికి పడిపోకుండా, ఎవరి వేడుకో తిరగకుండా నీ వెనుక రావడానికి కృప చూపించండి. స్వార్థముగా ఉండకుండా నిన్ను ప్రేమించే వారిగా, ఇతరుల పట్ల కూడా మా ప్రేమను పంచేవారిగా ఉండడానికి మా అందరికీ కృప చూపించి నడిపించవలసిందిగా ప్రార్థిస్తూ మా ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. దగ్గరగా చప్పట్లు కూడా దేవునామాన్ని మహిమపరచుదాం.